సరే, ఈరోజు మనం రాహు గురించి తెలుసుకుందాం. రాహు యొక్క సిగ్నిఫికేషన్స్, కారకత్వాలు, రాహు మంత్రము, ఓకే, అలాగే రాహు అవతారం గురించి, ప్రత్యధి దేవతల గురించి, రాహు యొక్క నక్షత్రాలు గురించి, తర్వాత రాహు ముఖ్యంగా క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, చూడండి, రాహు యొక్క మంత్రం చూడండి. ఇది ఎప్పట్లాగానే సత్యనారాయణ స్వామి వ్రత కథలో వచ్చే నవగ్రహ ఆరాధన మంత్రాల నుంచి తీసుకున్నది. ఇది చాలా చోట్ల ఉంటుంది. మీకు ఋగ్వేదం గట్రాలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాకపోతే మనం ఇక్కడ చేస్తున్నది జ్యోతిష పరంగా ఏం మీనింగ్ వస్తుంది, ఏం అర్థం వస్తుంది అన్నదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జ్యోతిష పరంగా దీన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మీ మంత్రం ఎలా ఉందో చూడండి. కాయనాశ్చిత్ర ఆభువదూతి సదా పృథస్సఖ కాయా శచిష్టయావృత. కాయానాశ్చిత్ర ఆభువదూతి సదా పృథస్సఖ కాయా శచిష్టయావృత. ఈ పృథ అన్న దాంట్లో లోపల ఒత్తుండాలి, రెండు థా అది పృథస్సఖ తప్పడింది. కాయా శచిష్టయావృత, ఇది మంత్రము. రాహువు ఛాయాగ్రహము అందరికీ తెలిసిన విషయమే. రాహుకేతువుల స్టోరీ కూడా చాలా మందికి తెలుసు. మోహిని అవతారము వచ్చి అమృతము పంచి పెడుతున్నప్పుడు దేవతలు మోసం చేసి వాళ్ళకి అమృతాన్ని ఇవ్వరని తెలిసి ఈ రాహువు దేవతల యొక్క వరసలో కూర్చొని అమృతాన్ని పుచ్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అమృతం నిజానికి మోహిని అవతారం కూడా భ్రమపడి వాళ్ళ దోసిళ్ళలో పోసేస్తుంది. అమృతం స్వీకరించబోతున్నాడు అతను. అప్పుడు చెప్తారు సూర్యచంద్రుడు వెళ్ళి, బాబు, మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ, వీళ్ళిద్దరూ దేవతలు కారు, కానీ దేవతల యొక్క పంక్తిలో కూర్చుని అమృత పానం చేయబోతున్నాడు ఇతను అనగానే విష్ణువు చక్రం ప్రయోగించి ఆ ఒక్క వ్యక్తిని ఇద్దరుగా విడగొడతాడు. స్వరభాను అని అందరూ అభిప్రాయపడతారు అతన్ని, లేకపోతే స్వర్భాను అని అంటారు. ఆ స్వర్భాను రెండు ముక్కలై రాహుకేతువులైందని ఒక అభిప్రాయం ఉంది. లేదు, స్వర్భాను వేరు, రాహుకేతువులు వేరు అని కూడా ఒక అభిప్రాయం ఉంది. ఎలా తీసుకున్నా సరే పర్వాలేదు. వీళ్ళు ధనువుకి ఒకవైపుగా, అంటే ఒక రకంగా ధనుజులు, ఒక రకంగా రాక్షసులు. కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యల్లో ధనువు ఒక భార్య, అలాగే దితి కూడా ఒక భార్య. దితి కూతురు సింహిక, ధనుజుడి కొడుకు విప్రచిత్తి. ఈ విప్రచిత్తి అలాగే ఈ సింహిక, వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు రాహుకేతువులు. వీళ్ళని ధనుజులు అనాలి, లేదా సగం రాక్షసులు సగం ధనుజులు. ఈ ముక్క ఎప్పుడైతే తెగిపోయి మొండెం వేరుగాను తల వేరుగాను అయ్యిందో రాహుకేతువులుగా ఆవిర్భవించారు. అమృతం తాగి ఉన్నారు కనుక వాళ్ళకి గ్రహము యొక్క స్టేటస్ ఇచ్చాడు పరమాత్మ. ఓకే, అలా అర్థం చేసుకోండి. రకరకాల చోట్ల రకరకాల వీటితో ఉంటాయి. మన వాటిలో వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఇదే స్టోరీని మీరు ఒక్కొక్క పురాణంలో ఒక్కో రకంగా చెప్పుండొచ్చు, వేదంలో ఇంకో రకంగా చెప్పుండొచ్చు. కాబట్టి నాకు ఎవరికైనా ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇందులో స్టోరీలో కాసింత వ్యత్యాసం ఉందని, అక్కడ తేడా ఉందని, ఇక్కడ తేడా ఉందని, ఏదో దాంట్లో ఉందని దీంట్లో ఉందని భ్రమపడే బదులు అన్ని చోట్ల సమానంగా అంగీకరించిన విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని పట్టుకొని దాన్ని పరిగణనలోకి తీసుకుని చేయవలసి ఉంటుంది. జ్యోతిషం మనం నేర్చుకుంటున్నది ఇదేదో పురాణం సరవునా కాదా అన్న దాని మీదకి వెళ్ళిపోకండి. అంతలాగా బుధుణ్ణి వాడకుండా బుధుణ్ణి వాడవలసినంత వాడి మిగిలింది గురువును వాడుకుంటే బుర్ర బాగా పనిచేస్తుంది. ఓకే, ఎందుకంటే వీటిలో వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఇవి రాహుకేతువులు ఎలా రాలేదు, మరోలాగా వచ్చారు, వాటిల్లోకి వెళ్ళకండి. ఓకే, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. జ్యోతిషం మీద ఉందాం అనుకున్నారు, అది తెలుసుకోండి. ఓకే, దీని అర్థం చూద్దాం. కాయానాశ్చిత్ర ఆభువదూతి సదా పృథస్సఖ
కాయ శచిష్టయావృత. చాలా సింపుల్గా ఉంటుంది, ఇదిలో పెద్ద కష్టపడ్డది నాకేం అనిపించలేదు. చూడండి, కాయము అంటే ఏమిటి? దేహము. కాయము లేనివాడు. కొన్ని చోట్ల ఈ కయానాశ్చిత్ర అని రాసి ఉంటుంది. ఇది నేను అనుకోవడం ట్రాన్స్లేషన్లో వచ్చిన పొరపాటు అనుకుంటున్నాను నేను, నా ఉద్దేశం అది. కయానాశ్చిత్ర అని కూడా చాలా చోట్ల నుంచి చదివినట్టు గుర్తు. రాయడానికి కారణం ఏంటి అంటే, మొదటి అక్షరము హ్రస్వము అయినా దీర్ఘమైన ఒక్కటే చాలా చోట్ల. మీరు హిందీలో కూడా పంజాబీ యాక్సెంట్ అవి ఉన్న వాళ్ళని చూస్తే మీరు మొదటి అక్షరం హ్రస్వంగా పలుకుతారు వాళ్ళు, దీర్ఘం ఉన్న చోట కూడా. అలాగ ఏమైనా జరిగిందేమో నా ఉద్దేశం. నా ఉద్దేశంలో అయితే ఇది కాయానాస్ చిత్ర ఆభువ దూతి అలాగైతేనే సరిపోతుంది. కాయము. రాహువుకి తల ఉంది, కింద నుండి తల నుంచి కట్ చేసి పరేసాడు కదా విష్ణుమూర్తి చక్రంతో. కోసేస్తే తల ఒకటిగాను రాహువు గాను, మొండెమేమో కేతువు గాని అవడం చేతను కాయానాశ్. కాయము లేదు, శరీరము లేదు, కాయ నాశము. చిత్ర కానీ చిత్రంగా ఉంటుంది, స్ట్రేంజ్, చిత్రం, వింతగా ఉంటాడు రాహు. మొండెం లేదు కనుక కళ్ళు, ముక్కు, చెవులు వీటితోనే పనిచేస్తాడు. తలకాయ, మెదడు ఇవన్నీ పెద్దవైపోతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 6 అడుగుల వ్యక్తిని ఊహించుకోండి. అంటే ఏముంటాయి? మొహము, కాళ్ళు, చేతులు అన్నీ ఉండి, మొండెము అన్నీ ఉండి, తలకాయ అన్నీ ఉంటాయి. అలాగే 6 అడుగులు బుర్ర ఉందనుకోండి, అప్పుడు బుర్ర ఎంత పెద్దది ఉంటుందో ఆలోచించండి. కాబట్టి పెద్ద బుర్ర, పెద్ద కళ్ళు, పెద్ద చెవులు, పెద్ద నోరు. ఓకే, ఇలా ఊహించుకోండి రాహువుని. సరేనా? కాయానాస్ చిత్రంగా ఉంటాడు రాహువు. ఏ పనినైనా సరే ఇవి యూజ్ చేసి చేయగలుగుతాడు. చేతులు లేవు, కాళ్ళు లేవు అంటే ఏం చేయగలుగుతాడు? కష్టపడే పనులేవి రాహువు చేయలేడు, అన్నిటికీ మేధస్సుని వాడతాడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికేషన్. నేను మొదటి నుంచి చెప్తున్న మాట ఏంటి అంటే, ఏ గ్రహాన్ని పూర్తిగా చెడ్డగాను, ఏ గ్రహాన్ని పూర్తిగా మంచిగాను తీసుకోవద్దు. చాలామంది ఆలోచిస్తున్నది ఏంటి అంటే, పరిహారాలు చేసేయాలి అనగానే గురువుకి ఎవరు పరిహారం చేయరు. అదేంటో వింతగా ఉంటుంది. మీరు చూడండి, ఎవరైనా అడిగారు అనుకోండి దేనికి పరిహారం చేస్తున్నారని, ఎక్కువ శాతం మంది 100కి 99% మంది, లేదా కొన్ని 95% మంది శనికో, కుజుడికో, రాహువుకో, కేతువుకో చేస్తున్నామండి అని అంటారు. ఓకే, ఇది తప్పని నేను అనను, నిజమే అయ్యి ఉండొచ్చును. ఆయా పరిహారాలు ఇచ్చిన వారికి వారి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. కానీ నిజానికి జాగ్రత్తగా ఆలోచించండి. అలాగే ఉండేటట్టు ఉంటే, అందరికీ అవే పరిహారాలు ఇచ్చేటట్టు ఉంటే ఇంత జ్యోతిషము, ఇంత పరిజ్ఞానము అవసరం లేదు. చాలా చోట్ల మీకు మంచిగా అనిపిస్తున్న గురువుకో, మంచిగా అనిపిస్తున్న శుక్రుడికో, బుధుడికో, చంద్రుడికో కూడా పరిహారం చేయవలసి ఉంటుంది. ఓకే, కనుక ప్రతి గ్రహము నుంచి కొన్ని మంచి సిగ్నిఫికేషన్స్, కొన్ని మంచి కారకత్వాలు, కొన్ని చెడ్డ కారకత్వాలు 2 వస్తాయి, ఒక్కటే మాత్రము రాదు. ఓకే, ఇప్పటికి చాలామంది ఉద్దేశం ఉన్నారు ఇది తప్పు అని. కాదు. ఓకే, అలా ఉండదు. అలా ఉండేటట్టు ఉంటే ఈ పాటికి మన వాళ్ళు డీకోడ్ చేసి ఉండేవారు. రాహు దశ వచ్చిందా, అచ్చా యోగించదు. శుక్రదశ వచ్చిందా, సూపర్గా యోగిస్తుంది. ఇలాంటివి ఉన్నాయి, కొన్ని చోట్ల చలామణి అవుతున్నాయి. మామూలుగా కామన్ పబ్లిక్లో చలామణి అవుతున్న పదాలు ఏమిటి అంటే, మాటలు ఏమిటి, వాక్యాలు ఏమిటి అంటే, రాహువు దశ వచ్చింది, శని దశ వచ్చింది అంటే యోగించవు, శుక్రదశ వచ్చింది అంటే యోగిస్తుంది, గురుదశ వచ్చిందంటే యోగిస్తుంది. ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఇవి చాలా వరకు 100కి 90% తప్పు అవుతాయి. 10% నిజం ఎందుకు అవుతున్నాయి అంటే, అది ఫ్లూక్లో అవుతున్నాయి అంతే. నిజానికి అవుతున్నది దాని వలన కాదు, ప్లేస్మెంట్ వలన అవుతున్నాయి. ఓకే, కనుక దశ చూడవలసి వచ్చినప్పుడు రాశి చక్రము, దానికి తగినట్టి అంశ చక్రము, నవాంశ చక్రము, దానికి తగినట్టి దశాంశో, సప్తాంశో, ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామో ఆయా వర్గ చక్రములను సరిగ్గా చూసి ఫలితాన్ని చెప్పవలసింది. అలాగే ఏ గ్రహము ఏదో ఇక్కడొచ్చో ఇక్కడ ఏదో ప్లేస్ అయి ఉంది, ఫలానా ఏదో అష్టమంలో ఉంది చెడు ప్లేసు, 12వ ఇంట్లో ఉంది చెడ్డ ప్లేసు, అలా రావు ఫలితాలు. అలా వచ్చేటట్టుగా ఉంటే, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి, బాగా సాధించిన వాళ్ళకి అష్టమం 12వ ఇంట్లో చాలా గ్రహాలు ఉంటాయి. వాళ్ళందరూ చాలా బాగా సాధించారు చాలా విషయాలు. ఓకే, కనుక ఏదో చెడ్డ ప్లేస్లో ఉంది అని ఏదో పొంగిపోవద్దు, మంచి ప్లేస్లో ఉందని పొంగిపోవద్దు. నా ఉద్దేశంలో ఏంటి అంటే, మంచి ప్లేస్‌లోనే అన్ని గ్రహాలు ఉన్నాయి, ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అలాంటి వ్యక్తులు. ఓకే, కనుక అలా సంకలు గుద్దేసుకోవడాలు, అలా ఏదో చెడిపోయింది అనుకోవడాలు, బాధపడిపోవడాలు 2 చేయొద్దు. పూర్తి జాతకం చూడవలసి ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది వీడియోలు, కామెంట్స్ పెడుతున్నారు యూట్యూబ్‌లో. ఇక్కడ ఈ గ్రహం ఉంది, ఏంటి ఫలితం చెప్పేయండి అని. అలా నేను చెప్పలేను. ఎందుకంటే నేను నక్షత్రాలు చాలా వాడతాను.
అలా ఏదో ఒక గ్రహాన్ని పట్టుకుని ప్రిడిక్షన్ ఇచ్చి అది తప్పవుతుంది, ఖచ్చితంగా రాదు అలా ప్రిడిక్షన్. సరే, కాయానాశ్చిత్ర ఆభువదూతి సదా సదా పృథస్సఖ కాయ శచిష్టయావృత. ఓకే, ఆభువదూతి అంటే ఆకాశానికి ఒక దూత వంటి వాడు లేదా దూత వంటిది. ఓకే, రాహు జెండర్లెస్ జనరల్గా, ఎందుకంటే కిందన బాడీ లేదు కాబట్టి నపుంసక గ్రహముగా కొందరు భావిస్తున్నారు, కొందరు మగాడిగా భావిస్తున్నాడు. మేల్ ఆర్ ట్రాన్స్జెండర్ అంటాం కదా, రెండు ఉద్దేశాలు ఉన్నాయి జనాలకు. ఇందులో నేను ఇది ఫలానాది సరేని ఫలానాది తప్పని చెప్పడం లేదు, రెండు పనికొస్తున్నాయి, రెండు రకాలుగా వాడవలసి ఉంటుంది. సప్తాంశ వంటివి చూసినప్పుడు రాహువుని నేను మగవాడిగా భావిస్తున్నాను, కొన్ని పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు ఆడవాళ్ళగా కూడా భావిస్తున్నాను. ఓకే, సప్తాంశాలు మాత్రం మగవాళ్ళుగా భావిస్తున్నాను కనుక ఆభువదూతి. ఓకే, అలాగే సదా పృథస్సఖ, ఇది నాకు చాలా బాగా నచ్చిన లైన్. సదా పృథస్సఖ, సఖ అంటే అందరికీ తెలుసు స్నేహితుడు, పృథ అంటే పృథివి, పృథివి అంటే భూమి. సదా పృథస్సఖ, భూమికి అత్యంత ఆప్తుడు అన్న అర్థంలో దీన్ని వాడడం జరిగింది. భూమి అనగానే మనం రోజు అనుకునేది ఏంటి, ఇంతకు ముందు క్లాసెస్లో విన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, భూమి అంటే డబ్బు. ఓకే, డబ్బుకి సఖుడు, లేదా భూమి అని అంటే ఈ జన్మ. ఈ జన్మ ఇంకా అయిపోదు అనే ఉద్దేశంలో ఉండి పక్కన అందరూ వెళ్ళిపోతూ ఉన్నా సరే మనిషి ఏమనుకుంటాడంటే, నేను వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉండిపోతాను, మిగిలిన వాడు వెళ్ళిపోయాడు కదరా, వాడు వెళ్ళిపోయాడు, వాడు వెర్రివాడు కాబట్టి నేను మాత్రం ఇక్కడే ఉంటాను అన్న మాయలో మనిషి బతుకుతాడు. అదేం తప్పేం కాదు. అలా బతకడానికి ముఖ్యమైన కారణభూతమైన గ్రహము మీకు రాహువు. ఓకే, ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది, మాయని క్రియేట్ చేస్తుంది. నువ్వు వెళ్ళిపోవు కాబట్టి నువ్వు ఎంత చెడ్డ పనైనా చేయి, డబ్బు సంపాదించడము ఆపక. ఓకే, ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్ రాహు. కానీ పెద్ద మేధాశక్తి ఉంది, ఏదో పెద్ద ఉపద్రవం రాబోతోంది, దాన్ని మేధాశక్తి ద్వారా అడ్డుకొని దానికి ఒక పెద్ద అడ్డుపుల్ల వెయ్యాలనుకోండి, ఎత్తుకి పై ఎత్తు వెయ్యాలనుకోండి, మంచి రాహు ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలా పెద్ద పెద్ద సమస్యలకి చాలా సింపుల్గా ఒక చిటికలో సొల్యూషన్ ఇవ్వాలనుకోండి, చిటికలో పరిష్కారం ఇవ్వాలి, మంచి రాహు ఇంపార్టెంట్. ఓకే, చాలామంది రాహుని చాలా తప్పు గ్రహంగా భావిస్తున్నారు, కాదు నిజానికి. అలాగే రెండు కోణాలు ఉన్నాయి. ఒక కోణం ఏమిటి అంటే చాలా సులువుగా పరిష్కారములు చెప్పగల పెద్ద మేధస్సు. ఓకే, అలాగే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతావు కనుక ఎప్పటికీ డబ్బు సంపాదించడము మానకు, భోగము మానకు అని చెప్పి ఎప్పటికీ మిమ్మల్ని పృథివినంటి పెట్టుకొని ఉండేటట్టు చేసేది రాహు. ఓకే, ఎప్పటికీ ఇక్కడ ఉండిపోతావు కాబట్టి కిందకు చూస్తూ ఉండు. కిందకు చూడడం అంటే పృథివిని చూడు. కేతువుకి తెగిపోయింది కదా, పేక లేదు కాబట్టి పైకి చూస్తూ ఉంటుంది. నిజానికి కళ్ళు లేవు కేతువుకి, ఎందుకంటే మొహమే లేదు, కళ్ళు ఎలా ఉంటాయి? తలకాయ ఉంటే కదా కళ్ళు, ముక్కు, చెవులు ఇలాంటి ఇంద్రియాలు ఉండేవి. ఆ ఇంద్రియాలన్నీ రాహువుకున్నాయి. ఓకే, కనుక కంటితో చూసేవి, నోటితో రుచిగా చూసే, రుచి అనుభవించేవి, మెదడితో అనుభవించేవి కొన్ని, ఎందుకంటే అనుభూతి అని ఉంటుంది కదా, అనుభూతి మెదడుతో పొందుతాం కొన్నిసార్లు. ఏదైనా చూసి ముట్టుకు తగిలితే, వాసన చూస్తే అనుభూతి, పువ్వులు వాసన చూసాం మంచి అనుభూతి, లేదా ఏదో చూసాం మంచి అనుభూతి, అలాంటివన్నీ రాహు చాలా ఇంపార్టెంట్. కిందకి వెళ్ళిన తర్వాత కథ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. కథ వచ్చినప్పుడు చెప్తాను, ఏంటంటారు, వరాహస్వామి కథ ఉంటుంది, అందులో చెప్తాను మీకు. సదాపృథ సఖ కాయ శచిష్టయావృత, మళ్ళా కాయ అన్నమాట మళ్ళా పదాన్ని వాడుతున్నారు. కొన్ని చోట్ల కయ అని తీసుకోవచ్చు. ఇక్కడ కయ అంటే చాలా పవర్ఫుల్. ఓకే, రాహుని మించిన పవర్ఫుల్ వ్యక్తి ఒక రకంగా లేడని చెప్పాలి. ఓకే, రాహువు ఎక్కడ ఉంటే అక్కడ ఏదైనా గ్రహాన్ని చూస్తున్నా, ఏదైనా గ్రహంతో కలిసి ఉన్నా చాలా వరకు రిజల్ట్ మారిపోతుంది. అక్కడ రాహు లేకుండా ఉంటే వచ్చే రిజల్ట్ వేరు, రాహు ఉంటే వచ్చే రిజల్ట్ వేరు. ముఖ్యంగా రాహు ఛాయాగ్రహమై ఉన్నాడు గనుక రాహువు కానీ కేతువు కానీ ఎక్కువ సార్లు ఏదైనా గ్రహంతో కలిసి ఉన్నప్పుడు వచ్చే ఫలితం ఎక్కువ వస్తుంది. ఏ గ్రహము లేకుండా ఉత్త రాహు ఉన్నప్పుడు చాలా మటుకు ఫలితము రాదు అన్న అభిప్రాయంలో ఉన్నారు.
కరెక్టే అనవలసి వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఎందుకంటే రాహువు ఛాయ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏదైనా పెడితే, నువ్వు మనిషి నిలబడ్డావు, మనిషి ఉన్నావు కాబట్టి నీడ పడింది. దీన్నే భూమితత్వము అని అంటారు. చెట్టు ఉంది, చెట్టు నిలబడ్డది, భూమితత్వం చెట్టు, అందుకని నీడ పడుతుంది, చెట్టు నీడ. మనిషి ఉన్నాడు, మనిషి నీడ పడుతుంది. ఓకే, జంతువులు, చెట్లు, ఇవన్నీ భూతత్వాలు. ఈ భూతత్వాలకి బుధుడు అధిపతి. ఓకే, కనుక బుధుడు రాహువు ఈ రెండు కలిసి పనిచేస్తాయి. బుద్ధి రాహువుకి పెద్దది, ఎందుకంటే పెద్ద మెదడు ఉంది. బుద్ధి అంటే బుధుడు. రాహువుకి పెద్ద బుధుడు ఉన్నాడు అన్నమాట తన జాతకంలో. ఓకే, ఎందుకంటే మొహం మొత్తానికి పెద్దగా ఉండే అవయవం ఏది అంటే బుద్ధి, బుర్ర లేదా మెదడు అనే చెప్పాలి కదా. అన్నిటికంటే ఎక్కువ స్పేసు మెదడు ఆక్రమిస్తుంది తలకాయలో. అందుకని శచిష్టయ. ఓకే, సచిష్టయ ఆవృత. ఆవృత ముందు చూద్దాం, నాకు ఈ పదం చాలా నచ్చింది. దానికి ఆవృత. ఎలాగ వీళ్ళు ఇంత పురాతనమైన వేదాల్లో ఇలాంటి చిన్న మాటతో రాహుని ఎలాగ అర్థం చేసుకున్నారు మన వాళ్ళు అన్నది నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవృతము అంటే చూడండి, ఇప్పటికి కూడా ఈ ఆవృతం మనకి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తూ ఉంటారు, మేఘావృతమై ఉంటుంది అంటే మేఘం కప్పేస్తుంది అని అర్థం. రాహువు కమ్మేసుకుంటాడు, కప్పేస్తాడు. దేన్ని కప్పేస్తాడు? సూర్యరశ్మి రాకుండా కప్పేస్తాడు. కప్పేస్తే ఇంకా సూర్యరశ్మి రాదు. మనం మామూలుగా వ్యావహారికంగా అంటూ ఉంటాం చూడండి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలవా అని. కానీ రాహువు తన మొహాన్ని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపేస్తున్నాడు, ఒక రకంగా ఆలోచిస్తే, అంతే కదా. లేకపోతే చంద్రుడిని ఆపేస్తున్నాడు. కనుక కాంతినిచ్చే ఇద్దరిని, ఓకే, ల్యూమినరీస్ అంటారు ఇంగ్లీష్లో. కాంతినిచ్చే ఇద్దరిని సూర్యుడు ఆపేస్తాడు. మీరు ఇలా మధ్య మధ్యలో మ్యూట్లు తీసి మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తున్నావు మర్చిపోతున్నాం. ఓకే, కాంతినిచ్చే గ్రహాలిద్దరినీ కూడా రాహు ఆపేస్తాడు. తర్వాత సచిష్టయ, చాలా సహాయము చేసేవాడు, అలాగే చాలా బలవంతుడు. ఓకే, ఈ అర్థాల్లో ఇవి వాడవలసి ఉంటుంది. కనుక రాహు నుంచి మనకి ఏం వస్తుంది అంటే అమోఘమైన తెలివితేటలు. ఆ తెలివితేటలు దేనికి ఉపయోగపడతాయి అంటే డబ్బు సంపాదించడానికి, డబ్బు దాచుకోవడానికి. రాహువు విపరీతమైన లోభత్వము. నేను చూసినదల్లా నేను ఆశపడి తెచ్చుకొని దాచుకుని ఉంచుకుంటాను. తప్పులేదు దీంట్లో, లోభత్వం కొంత అవసరం. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ పోషణ చెయ్యాలి. అపాత్రదానం చేసుకుంటూ వెళ్ళిపోయి నీ డబ్బంతా తీసుకునేది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయి, దానం చేసేసేయి అని ఎక్కడ ధర్మశాస్త్రం చెప్పదు. నీ భార్య బిడ్డలు వాళ్ళకి కావలసిన తిండి గట్రా చూసుకున్న తర్వాత నువ్వు దానం చేయి. అపాత్రదానం చేయడం, మా ఇంట్లోనండి ఎవరికి నేను భోజనం పెట్టగానండి మిగిలిన వాళ్ళందరికీ దానాలు చేస్తున్నానండి, అది కుదరదు, అలా చేయకూడదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఓకే, కనుక కొంత దాచుకోవడం అవసరము. పూర్తిగా సర్వసంగ పరిత్యాగం మనం చేయవలసిన అవసరం లేదు, మనం సంసారంలో ఉన్నాం కనుక. ఓకే, అలాంటి విషయాల్లో కొంత రాహువు అవసరం. ఇప్పుడు ఎలాగైతే మనకి ఈ హస్త సాముద్రికంలో చెప్తారు కదా, కొన్ని అన్ని మౌంట్స్ కూడా కావలసినంత ఎత్తులో ఉండాలి. మరీ విపరీతమైన ఎత్తులోనే ఉండకూడదు, అలాగని మరీ కిందకి ఉండకూడదు. సిమిలర్గానే ఆస్ట్రాలజీ కూడా, గ్రహాలు మరీ ఓవర్ యాక్టివ్గాను ఉండకూడదు, అలా అని అండర్ యాక్టివ్గాను ఉండకూడదు. కావలసినంత రాహు ఉండాలి. ప్రతి గ్రహము అలాగే. కావలసినంత శని ఉండాలి, కావలసినంత కుజుడు ఉండాలి, కావలసినంత రవి ఉండాలి, కావలసినంత చంద్రుడు ఉండాలి. ఇందులో ఏ గ్రహము ఎక్కువైనా ఆ గ్రహము వెర్రి తలలు వేస్తున్నాం. నిజానికి అలాగే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా కష్టం. ఓకే, అలా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది. మన ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అర్థం ఏంటి అంటే, మొండెము లేని రాహువు అందరికంట బలవంతుడు. మేధాశక్తి చాలా విపరీతంగా ఉంది, చాలా చిత్రమైన మేధాశక్తి ఉంది. ఆ మేధాశక్తి అంతా కూడా డబ్బు సంపాదన కోసము, లోభత్వము కోసము వాడుకుంటున్నాడు.
రాహు ఎప్పుడూ కూడా మాయని కమ్మేస్తూ ఉంటాడు. ల్యూమినరీస్ ఏం చెప్తాయి అంటే, ఆకాశంలో ప్రకాశించే సూర్యచంద్రులు ఏం చెప్తున్నారు? ఇగో పగలయ్యింది, ఇదిగో రాత్రి అయ్యింది. ఓకే, పగలు రాత్రి, ఒక రోజు వెళ్ళిపోయింది. ఈ పగటిని రాత్రిని కాసేపు ఆపుతున్నాడు రాహు. మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. వెలుతురు రానియకుండా చేస్తున్నాడు. తెలివి పని చేయకుండా కమ్మేస్తున్నాడు. ఏమిటా తెలివి? నువ్వు ఏదో ఒక నాటికి వెళ్ళిపోతావు. ఇవన్నీ పాపం అంతా మూటకు బోల్డంత పెద్ద అధికారి అనుకో నువ్వు. బోల్డంత మోసం చేసి సంపాదిస్తున్నావు. ఏమవుతుంది? పాపం అంతా నీ ఖాతాలో వేస్తారు. పుణ్యం ఒక రూ. 10 కూడా నీకు నువ్వు చేసుకోలేదు అనుకుందాం ఉదాహరణకి. నీ కుటుంబంలో ఎవ్వరికీ నువ్వు సంపాదించిన దొంగ డబ్బు వల్ల ఎవ్వరికీ నష్టం ఉండదు. వాళ్ళంతా హాయిగా సుఖం అనుభవిస్తారు. నిన్ను మాత్రం తీసుకెళ్ళి నరకంలో పారేస్తారు. ఓకే, ఇదే రాహు చేసేది. నేను, నా వాళ్ళు, నా పిల్లలు, నా భార్య, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి కదా. నా భార్య ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా తల్లిదండ్రులు ఉండాలి. ఉండకూడదని నేను అనట్లేదు. కానీ కావలసినంత మోతాదులో ఉంటే రాహు బాగా పనిచేస్తున్నట్టు. దాన్ని మితిమీరిన మోతాదులో ఉంటే చేయవలసిన దానికంటే ఎక్కువ చేసి పాపం మూటగట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. అందుకే ఇది ఛాయాగ్రహము, కనబడదు. ఓకే, కనబడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సరే, అవతారం చూద్దాము. రాహువు చూడండి సూర్యుడిని కమ్మేసుకుంటున్నాడు. ఓకే, ఒక లేపనం లాగా తయారవుతాడు. ముఖ్యంగా ఏంటంటే ఆవృత అంటే లేపనము పూసినట్టు అన్న అర్థంలో కూడా వస్తుంది. లేపనం కొద్దిసేపు పోయాక తీరిపోతుంది, బయటకు వచ్చేస్తుంది, వదిలిపోతుంది కదా. అప్పుడు మళ్ళా కాంతి రావడం మొదలు పెడుతుంది సూర్య భగవాను నుంచి. సరే, వరాహ అవతారము వరాహ అవతారము. అధిదేవత గాం. గాం అంటే భూమి అని ఒక అర్థము, ఆవు అని ఒక అర్థము ఉంది. అలాగే ప్రత్యధి దేవత సర్పం. నాకు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటి అంటే, ఏం కనెక్ట్ చేశారు ఈ రెండింటిని. గాం అంటే భూమి, డబ్బు. ఆవు పాడి, పంట, ఇలాంటి వాటికి చిహ్నం ఆవు. గాం అన్న పదంలో నిజానికి గ అంటే చాలు. గ అన్న దాంట్లోనే భూమి, గ అన్న దాంట్లోనే ఆవు, రెండు వస్తాయి. ఎంత బాగా సెట్ చేశారు దీన్ని అనిపించింది. అలాగే సర్పం. సర్పం చూడండి, మనం దాన్ని తొక్కిపెట్టి ఉంచుతాం. తొక్కిపెట్టి ఉంచితే కాటు వేయకుండా ఆగుతుంది. కారు తీయగానే కాటు వేస్తుంది సర్పం. చాగంటి వారి మాటలు ఇవన్నీ విని ఉంటారు. ఓకే, ఈ రెండిటికి రాహువు ఇందులో కనిపిస్తాడు. వరాహ అవతారాన్ని తీసుకోండి. వరాహ అవతారములో మీరు చూస్తే హిరణ్యకశ్యపుడు అలాగే హిరణ్యాక్షుడు, ఈ ఇద్దరి స్టోరీ మీకు తెలుసు. తెలియని వాళ్ళు భక్త ప్రహ్లాద సినిమా చూడండి. ఓకే, సినిమాలో కొన్ని తప్పులు ఉంటున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. తప్పు కాదు. సినిమా చూస్తే ఏంటంటే దృశ్య కావ్యంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. దాంతో అది చూస్తూ మీరు మరో పుస్తకము మరో చోట చదవడము చేస్తే మీకు బాగా నాటుకుంటుంది. సరే, సినిమాలో చూపించిన విషయమే తీసుకుందాము. అందులో అన్ని విషయాలు మార్చేయలేరు కదా. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు కవల పిల్లలుగా పుట్టారు. ఈ పుట్టిన వాళ్ళిద్దరూ వరాహ అవతారానికి ఒకడు హిరణ్యాక్షుడు, అలాగే నరసింహావతారానికి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడిని నరసింహావతారంలో మనం తెలుసుకున్నాం. మార్స్ కుజుడిని తెలుసుకుంటున్నప్పుడు మనము హిరణ్యకశిపుడిని చూసాం. ఇక్కడ కూడా చూసాం మనము పృథసఖ అని చూసాం. హిరణ్యకశిపు అంటే ప్రతిదాన్ని భోగముగా అనుభవించడు. హిరణ్య అంటే బంగారము, కశిపు అంటే మంచము. ఓకే, ఆ మంచం మీదకి తెచ్చుకొని భోగముగా అట్టి పెట్టుకోవడానికి, అనుభవించడానికి ప్రయత్నం చేయడం. ఓకే, హిరణ్య అక్ష కనిపించిందల్లా తెచ్చుకోవడం, కంటికి కనిపించిందల్లా తెచ్చుకోవడం. కాబట్టి భూమిని తీసుకొని వెళ్ళి పాతాళంలోకి తీసుకెళ్ళి, రసాతలంలోకి తీసుకుని వెళ్ళి కలిపేసి పూర్తిగా నీటిమయం చేసేసాడు హిరణ్యాక్షుడు. అప్పుడు ఈ యజ్ఞవరాహమూర్తి వచ్చున్నారు. చాగంటి వారు చాలా గొప్ప ప్రసంగం చేశారు. చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని, దయచేసి అది వినండి. అది విన్నంత ఉత్తమం ఇంకొకటి లేదు. మళ్ళీ నేను చెప్పడానికి ప్రయత్నం చేయడం అనవసరం. అదైతే వినండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. వచ్చే క్లాస్కి అది విని వస్తే దాన్ని బట్టి రాహు 12 ఏళ్లలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుస్తుంది. 2 ముక్కల్లో ఏమిటి అంటే, ఈ హిరణ్యాక్షుడు కనబడ్డదల్లా తెచ్చి పెట్టుకుని, హిరణ్యాక్షుడు చూసిందల్లా కావాలనేవాడు.
అందుకు భూమిని లోభత్వంతో తీసుకుని నేను పట్టుకొని వెళ్ళి కింద పడేస్తాను, రసాతలంలో పెట్టుకుంటాను. అలాగే చతుర్ముఖ బ్రహ్మ గారికి సృష్టి చేయమని చెప్పున్నారు. ఓకే, ఇదంతా మీరు చాగంటి వారి దాంట్లో వినండి. ఇంకా చాలా పెద్దది స్టోరీ. ఓకే, 30 నిమిషాలు ఎంతో చెప్పారు ఆయన కనీసం. ఓ పెద్ద వీడియో అంతా గంటన్నర ఉంది, రెండు వినండి. వింటే మీకు తెలుస్తుంది బాగా. ఈ సృష్టి జరగాలి అంటే కొంత భూమి ఉండాలి, లేదా పరిపాలన, ప్రజాపతిగా ఉండి పరిపాలన చేస్తూ సృష్టి సాగించవలసి ఉన్నప్పుడు భూమే లేదనుకోండి, ఇంకా సృష్టి ఏం చేస్తారు? ఉత్త చేపలు, తర్వాత ఈ నీటిలో ఉండే ఏంటంటారు జంతువులు తప్ప మీరు బయట మనుషుల్ని మరో వాటిని సృష్టించడానికి కుదరదు. కనుక ప్రజాపతి చెప్పింది ఏంటి అంటే, ప్రార్థన చేసి, అయ్యా ఇలాగ భూమి మొత్తం రసాతలంలో ఉంది, ఇప్పుడు నాకు నేను సృష్టి ఏం చేయను, ఎలా చేయనని. అప్పుడు యజ్ఞవరాహమూర్తి ముక్కులో నుంచి అతను వచ్చి ఊడిపడ్డాడు. మనం నేను చెప్తున్నవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ముక్కులో నుంచి ఊడిపడ్డాడు. కనుక ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు, అంటే గురువులో కూడా మనం చూసాం, శనిలో కూడా కొంతవరకు, ఎందుకంటే రెండు గాలికి సంబంధించిన గ్రహాలు శని రాహువు. ఓకే, రెండు బ్రీతింగ్ ఇష్యూస్ని ఇస్తాయి. అలాగే గురువు కూడా కొంతవరకు బ్రీతింగ్ ఇష్యూస్ ఇస్తాడు. ఓకే, ఆయాసము, ఉబ్బసము, ఇటువంటివి గురువు నుంచి, రాహువు నుంచి, శని నుంచి వస్తాయి. ఎక్కువగా నేను చూస్తున్నంత వరకు రాహువు గురువు ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ముక్కులో నుంచి ఊడిపడ్డాడైన యజ్ఞవరాహమూర్తి. ఊడిపడడం ఏంటి? ఎంత ముక్కులో నుంచి ఎంత మాత్రం వ్యక్తి బయటికి రాగలడో అంత ఉన్నాడు. అంటే అంగుష్టం కంటే చిన్నది, మన బొటని వేలు కంటే సగం, అంత చిన్న మాత్రంలో బయటకు పడిన వ్యక్తి ఒక్కసారిగా భూమి మొత్తం ఆక్రమించేసినంత పెద్దగా ఎదిగిపోయాడు. ఈ ఎదిగిపోవడం అన్న విషయం మీరు ఎక్కడ చూశారు? ఇంతకుముందు గురువులో కూడా ఒకసారి చూశారు. అక్కడ మీరు ఎవరిని చూశారు? వామనమూర్తి త్రివిక్రమావతారంగా మారడం చూశారు గురువుని. అదే రకంగా రాహువు కూడా పెరిగిపోయి యజ్ఞవరాహ అవతారాన్ని తీసుకున్నాడు ఆయన. ఓకే, ఈ వరాహ అవతారము ఒక్కసారిగా కింద పడి పూర్తి పెద్ద అవతారం అయిపోయి పెద్ద పెద్ద దంష్ట్రలతో, ఇగో ఈ కోరలతో బయటికి వచ్చి ఆ భూమిని ఆ కోరలతో పైకెత్తి ఈ హిరణ్యాక్షుడితో పోరాటం చేసి చాలా సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత భూమిని పైకి లేపగలిగాడు అతను. తిరిగి మళ్ళీ కక్షలోనికి ప్రవేశపెట్టాడు. ఇది ఉంది అక్కడ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తిరిగి మళ్ళీ కక్షలోనికి ప్రవేశపెట్టడం, దీని ఋతము అని అంటూ ఉంటాం మనం ప్రతిసారి. చిత్రా నక్షత్రంలో కూడా మాట్లాడిన దీని గురించి. ఋతము, నిర్ఋతము, అనృతము అని మూడు పదాలు మనం నేర్చుకున్నాం కదా. నిర్ఋతము అంటే మళ్ళీ కొత్తగా ఆర్డర్ తయారు చేసి పెట్టడము. అనుఋతము అంటే అసలు ఆర్డర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పడేసి ఉంచడము. రెండు మనం అర్థం తెలుసుకుంటాం. క్లుప్తంగా ఇది వరాహ అవతారం గురించి. పెరిగిపోవడము అన్నది ఒకటి, ముక్కులోంచి ఊడి పడడం ఒకటి, మిగిలినవన్నీ ఇల్యూషన్కి సంబంధించినవి, డబ్బు సంపాదనకి సంబంధించినవి. అలాగే పెరిగిపోవడము అన్న మాటలో నుంచి మనము మిగిలిన వాటి అర్థాలన్నీ తీసుకుంటున్నప్పుడు, షష్టమ సంబంధాలు వచ్చినప్పుడు, ఏదైనా పెరిగిపోతోంది అన్న చోట రాహు కలిసాడు దాంతోని. అంటే ఇప్పుడు పెరిగిపోతున్న వ్యాధుల్ని ఆలోచించండి, ఏముంటాయి? ఒక చోట పుడుతుంది పుండు పెరుగుతూ పోతుంది అనుకోండి, ఉదాహరణకి క్యాన్సర్. దానికి గురువు కారకత్వం చెప్పుకున్నాం, అలాగే రాహువు కూడా పనికొస్తాడు. ఈ రాహువు గురువు దేంతో కలిస్తే దాన్ని పెంచుతారు. ఓకే, మెదడుకి కలిశాడు, మెదడుని పెంచుతాడు. రోగానికి కలిశాడు, పెరిగే రోగమై ఉంటుంది. ఓకే, ఇంకేదో దేనికో కలిశాడు, అది పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగానికి కలిశాడు, ఉద్యోగం పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఎక్స్పాన్షన్కి కారకం. ఇక్కడ సాటర్న్ అని రాశాను, తప్పుంది, రాహు అని మార్చాలి. ఓకే, సో చాలా మందికి రాహువు యొక్క ఉచ్చ మీద డిబేట్ ఉంది. ఓకే, ప్రపంచంలో ఉన్న జ్యోతిష్కులందరూ సగంగా విడిపోతే, రెండు ముక్కలుగా, రెండు భాగాలుగా విడిపోతే, కొందరు వృషభము అని అంటారు రాహు ఉచ్చ, మరికొందరు మిథునము అని అంటారు రాహు ఉచ్చ స్థానం. ఓకే, జనరల్గా నేను ఉచ్చలో ఉంది, నీచులో ఉంది అస్సలు చూడను. మీకు D1 చార్ట్ చూసుకుని రాహు ఉచ్చలో ఉన్నాడు, శని ఉచ్చలో ఉన్నాడు, ఇలా చూసుకుని చప్పట్లు కొడేసుకోవడాలు, మురిసిపోవడాలు, లేకపోతే ఏదో నీచులో ఉన్నాడు అని ఓకు కుమిలిపోయి ఏడ్చేయడాలు చేయకండి. ఏడ్చేయడాలు చేయకండి, రెండిట్లో నుంచి ఫలితాలు రావు. ఓకే, కాకపోతే మృగశిర నక్షత్రాన్ని చూడండి. మృగశిర బొమ్మ ఇది.
మృగశిర నక్షత్రం ఎవరైతే నాకు నక్షత్రాస్ వీడియోస్ చూడలేదో వాటికి వెళ్ళి నక్షత్ర వీడియోలు ముందు చూడండి. చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎలా చూడవలసి ఉంటుంది, నక్షత్రాలు ఎంత ఇంపార్టెంట్ అని. మృగశిర నక్షత్రాన్ని చూడండి. మృగశిర నక్షత్రం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? మృగశిర నక్షత్రం వృషభంలో మొదలై మిథునం దాకా ఉంది. 2 పాదాలు వృషభంలో, 2 పాదాలు మిథునంలో ఉన్నాయి కదా. అందుకే గొడవ లేదు. ఇప్పుడు సగం మంది 50% మందికి వృషభంలో ఉన్నట్టు, 50% మందికి మిథునంలో ఉన్నట్టు తీసుకోవచ్చు. మృగశిర నక్షత్రం రాహు చాలా చాలా ఇంపార్టెంట్ నక్షత్రం. సోమస్యే అన్వక వితతాని పరస్తాత్ వయంతో అవస్థాత్. ఓకే, ఇది నేను అక్కడ మృగశిరుడు నేర్పించున్నాను, 2 ముక్కల్లో చెప్పేస్తాను. సోమ అంటే చంద్రుడు. సోమస్యే అన్వక వితతాని, అన్వక అంటే వేటాడటం. చంద్రుడిని ఎప్పుడూ వేటాడుతూ ఉంటాడు రాహు. చంద్రుడి వెనకాల పరిగెడుతూ ఉంటాడు రాహు. ఎందుకని? కమ్మేద్దాం, చంద్రుడిని మూసేద్దాం, మూసేసి నేను గ్రహణాన్ని తయారు చేస్తాను. ఓకే, చంద్రుడు ముందుకు పరిగెడుతున్నాడు కదా, నేను వెనక్కి పరిగెడతాను. ఎందుకు? నా దగ్గరికి వస్తాడు ఇప్పుడు, సులువుగా పట్టుకుంటాను. ఓకే, కనుక కమ్మేస్తాను చంద్రుడిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. అన్వక, ఇది ఊరికి అర్థం అవడానికి చెబుతున్నాను. ఓకే, వితతాని పెరిగిపోతాను. వితతము అంటే పెరిగిపోవడం. ఓకే, ఇంతకు ముందు కూడా నేర్పించాను ఈ పదాలన్నిటికీ అర్థాలు. మీరు కూడా మృగశిరకు వెళ్ళి చూస్తే ఇక్కడ క్లిక్ చేసిన వస్తుంది. ఇప్పటికి ఇంకా అప్లోడ్ చేయలేదు. ఒక 2 వీక్స్ 3 వీక్స్ పోయిన తర్వాత అప్లోడ్ చేస్తాను ఈ వెబ్ పేజ్ కూడా. ఇది క్లిక్ చేస్తే మృగశిరకు వెళ్తాం. ఓకే, ఇక్కడ మొత్తం చూడొచ్చు. దీంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి. మృగశిర నక్షత్రం నుంచి సంపూర్ణ ఫలితాలు. ఇది క్లిక్ చేస్తే మీకు తెలుగులో వస్తుంది, కిందని ఇంగ్లీష్లో కూడా ఉంది. ఈ వీడియోస్ చూడండి, మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. సోమస్యే అన్వక వితతాని పరస్తాత్ వయంతో అవస్థ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ముక్క. వయంతో అంటే అల్లుకోవడం. తన చుట్టూ మనిషి ఎటువంటి ప్రపంచాన్ని అల్లుకుంటాడంటే, నేను, నా వాళ్ళు కాని వాళ్ళు అని మొత్తం తన చుట్టూ ఒక ప్రపంచాన్ని అల్లుకుని ఆ మాయలో బతుకుతూ ఉంటాడు. ఏమని? ఈ శరీరము నాది, ఇదిలో ఆత్మ లేదు, నేనే ఈ శరీరాన్ని అన్నట్టు బతుకుతూ ఉంటాడు. అదేం తప్పేం కాదు. నా ఉద్దేశం ఏదో తప్పు అనడము, వేదాంతం మాట్లాడడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం వల్ల ఏంటి అంటే ఆ వేదాంతాన్ని మన జ్యోతిష్కానికి ఎలా కనెక్ట్ చేసుకోగలము అన్నది మాత్రమే ఉద్దేశం. ఇప్పుడు చూడండి, సోమస్యే అన్వక విదతాని పరస్తాత్ భయంతో అవస్థాత్ అనగానే మనం ఇది చంద్రుడికి సంబంధించిన నక్షత్రము. సోమ అంటే చంద్రుడు. అన్వక విదతాని పరస్తాత్ భయంతో అవస్థాత్ అనగానే మనం చంద్రుడి గురించే పూర్తిగా అందులో నేర్చుకున్నాం. కానీ అక్కడెక్కడ రాహు ప్రస్తావన రాలేదు. మీరు జాగ్రత్తగా దీన్ని చూస్తే ఇది రాహు ప్రస్తావన. నిజానికి సోమస్యే అన్వక విదతాని, చంద్రుడిని వేటాడుతున్నాను, వేటాడిన తర్వాత పెరిగిపోతాను, చంద్రుడు పూర్తిగా కమ్మేస్తాను. మొట్టమొదటి గ్రహణం పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? చిన్న మొక్క చంద్రుడిని మింగినట్టు ఉంటుంది రాహు. పూర్తి గ్రహణము మధ్యకాలంలో ఉన్నప్పుడు చూడండి. అందుకే మనకి ఏదో మొదలని మధ్య అని తర్వాత ఆఖరని 3 ముహూర్తాలు ఇస్తారు పట్టినప్పుడు. ఆ గ్రహణం ఫలానా టైంకి పడుతుందని, పట్టని, విడుపని. ఓకే, పూర్తి గ్రహణం ఈ సమయంలో ఉంటుందని చెప్తారు కదా. చెప్పినప్పుడు చూడండి, పెరిగిపోతున్నాడు కదా, బాగా పెరిగిపోయి ఆ తర్వాత తగ్గుతున్నాడు. వితతాని అంటే పెరిగిపోవడం, భయంతో అంటే అల్లుకోవడం. మన చుట్టూ ఒక ప్రపంచాన్ని అల్లుకుని దాంట్లో మనం బతికేస్తూ ఉంటాం. ఇది నా వాళ్ళకి నేను డబ్బు సంపాదించి పెట్టాలి, మిగిలిన వాళ్ళని ఎంతో కొంత మోసం చెయ్యాలి. నిజానికి మామూలుగా అంటే గురువు పని దగ్గర నుంచి మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి. ఇంతకుముందు గురువులో కూడా చెప్పాను. గురువు దృష్టికోణం నుంచి మీరు ఆలోచిస్తున్నారు అంటే, మీరు ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు అంటే మరొకరికి ఆ ఉద్యోగం రానివ్వకుండా చేస్తున్నట్టే కదా అర్థము. ఓకే, కనుక రాహువు ఏం చేస్తున్నాడు? మీ కుటుంబ పోషణ కోసము మిమ్మల్ని ఒక ఉద్యోగంలో ఉంచి మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్న కారణం చేత మరొకరికి మీరు ఉద్యోగం రానివ్వకుండా చేస్తున్న అర్థంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, అది మరి అదేంటి? అది అన్యాయం. అలా అన్యాయమును అధర్మం గురించి నేను మాట్లాడడం లేదు, రాహు యొక్క క్యారెక్టరిస్టిక్ మాట్లాడుతుంది. సరే, ఇంద్రస్య శతభిషక్ విశ్వవ్యచ పరస్తాత్ విశ్వక్షితిరవస్థాత్. ఇది మనం కిందటిసారి శనిలో కూడా నేర్చుకున్నాము. శనిలో నేర్చుకుంటున్నప్పుడు నేను మీకు మాట చెప్పాను. శని ఏది అట్టిపెట్టుకోడు, తను దానం మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. శనికి దక్కిన మూల త్రికోణం ఏముందో ఆ మూల త్రికోణంలో కూడా మళ్ళా రాహువుకి స్వక్షేత్రం కింద చోటు ఇచ్చేసాడు. ఓకే, శని అంతటి దానశీలి కదా. ఇప్పుడు ఈ మంత్రం నిజానికి శని కంటే ఎక్కువగా రాహువుకు అన్వయం అవుతుంది. ఇంద్రస్య శతభిషక్. రాహువు, రవిచంద్రుడు మాత్రమే దేవతలు ఎందుకు అవ్వాలి?
ఎంతటి పక్షపాతి విష్ణుమూర్తి. అందుకంటే ఇప్పుడు మీరు విష్ణుమూర్తిని విలన్గా ఊహించుకొని మీరు రాహువుగా మిమ్మల్ని మీరు మార్చేసుకుని ఊహించవలసి ఉంటుంది. అంతేగాని విష్ణుమూర్తి పరమాత్మ అనే ఉద్దేశంలో మీరు చూడరాదు దీన్ని. ఇప్పుడు మహర్షి దృష్టికోణంలో చూస్తున్నారు. ఓకే, విష్ణుమూర్తి మనకు అన్యాయం చేస్తున్నాడు. ఓకే, ఎవరికో కట్టబెడుతున్నాడు. మనం కూడా ఇప్పుడు క్షీరసాగర మథనం చేశాం. క్షీరసాగర మథనంలో నా వంతు సహాయం నేను చేశాను, నీ వంతు సహాయం నువ్వు చేసావు, దానవులు అందరూ చేశారు. ఎందుకు నేను వదిలేసుకోవాలి? కనుక నేను వీరి ఆధిక్యాన్ని ఒప్పుకోను. ఇప్పుడు నేను సూర్యుడు చంద్రుడుని యాక్సెప్ట్ చేయను. వాళ్ళు ఏంటి రాయల్ ప్లానెట్స్ ఎలా అవుతారు? వాళ్ళు రాజు రాణి ఎందుకు అవుతారు? వాళ్ళు అవ్వకూడదు, నేను అవ్వాలి రాజుని. ఇది రాహువు యొక్క ఉద్దేశం. కనుక రాహువు మీకు ఏం కనిపిస్తుందంటే రాహు రాయల్టీ ప్రదర్శిస్తాడు. రాయల్టీ, ఎందుకంటే మేధాశక్తి ఉన్నవాడు భుజబలము కంటే మేధాశక్తి చాలా గొప్పది. భుజబలం ఉన్నవాడు భుజబలం ఉపయోగించి పని చేయగలుగుతాడు. మేధాశక్తి ఉన్నవాడు అసలు భుజాలు కదపక్కర లేకుండా పని చేయించగలుగుతాడు. ఓకే, కనుక వాళ్ళే ఎందుకు ఏంటంటారు సింహాసనాన్ని అధిష్ఠించాలి, నేనెందుకు అధిష్ఠించకూడదు, నేనెందుకు రాజు కాకూడదు అన్న ఉద్దేశంలో రాహు ఎక్కువ ఉంటాడు శని కంటే. ఓకే, కనుక రాహువు సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్న ఉద్దేశంలో ఉంటాడు. లేదా సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే వరాహ అవతారాన్ని ఎదిరించినట్టి హిరణ్యాక్షుడిని తీసుకుంటే గోల్డెన్ ఐ అంటాం. హిరణ్య అక్ష అంటే బంగారపు కన్ను. కనుక వాళ్ళే ఎందుకు బంగారంతో ఉండాలి? నేనుండాలి. అసలు నేను రాజును అవుతాను. ఎందుకు సూర్యుడు చంద్రుడు వీళ్ళెవ్వరు వద్దు నాకు. నేను పట్టుకుపోతాను భూమిని, కింద రసాతలంలో పెట్టుకుంటాను. అక్కడికి సూర్యుడు కనబడ్డు, చంద్రుడు కనబడ్డు, పైన నీరు పోసి కప్పేశాను. ఓకే, కింద నేను తీసుకుని వెళ్ళి నాకు నచ్చినట్టు పరిపాలన చేసుకుని నాకు నచ్చిన జీవరాశిని నేను సృష్టిస్తాను. ఓకే, ఇది రాహువు యొక్క ఉద్దేశం. కనుక రాహు ఎంత పవర్ఫుల్ పర్సన్ ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ ప్లానెట్, ఎంత పవర్ఫుల్ గ్రహము. ఓకే, నేను నిజానికి రాహు నక్షత్రాలు అంటే రాహువు నక్షత్రాలు అని కాదు నా ఉద్దేశం. అంటే వింశోత్తరి దశని వింశోత్తరి ప్రకారం పరిపాలిస్తున్న ఆర్ద్ర, స్వాతి ఇవి నేను రాహు నక్షత్రాలుగా తీసుకోవడం లేదు. ఓకే, నా ఉద్దేశం అది కాదు. ఓకే, మృగశిర అన్నది కుజి నక్షత్రం, ఆ మాత్రం నాకు తెలియక ఈ మాట చెప్పడం లేదు. మృగశిరకి రాహు లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే వింశోత్తరిలో మాత్రమే ఆరుద్ర, స్వాతి ఇవి పనికొస్తాయి రాహు నక్షత్రాల కింద. మీరు సిస్టమ్ మార్చారనుకోండి, అష్టోత్తరి తీసుకున్నారు, అవి రావు రాహు నక్షత్రాలుగా. ఓకే, కనుక రాహు ఎక్కడ నక్షత్రాల యొక్క ఉద్దేశ్యం ఉన్నది, ఎందుకంటే మనం ప్రతిసారి గ్రహము యొక్క ఉచ్చక్షేత్రం ఏది అన్న దాన్ని బట్టి ఒక నక్షత్రాన్ని పట్టుకొని చేస్తున్నాం. ఓకే, అందులో భాగంగా సోమస్యే అన్వక వితతాని పరస్తాత్ వయంతో అవస్థాత్ మృగశిరలోని రాహు ఉచ్చ పొందుతున్నాడు అన్న ఉద్దేశంలో తీసుకున్నాడు. అంతేగాని ఇప్పుడు మృగశిరలో రాహు వేసుకుని ఆహా నాకు మృగశిరలో రాహు ఉన్నాడు, రాహు ఉచ్చ చప్పట్లు కొడేసుకోవడం అలాంటి పిచ్చి పనులు చేయకండి. లేకపోతే రాహు ఎక్కడో ఆపోజిట్ సైడ్లో నీచులో ఉన్నాడంటే బాధపడిపోవడం, అదంతకంటే చేయకండి. అలా ఫలితాలు రావు. మీకు ఉచ్చలో ఉండొచ్చు, నీచులో ఉండొచ్చు, ఫలితం వేరే రావచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో రాహు 2.5 సంవత్సరాలు ఉంటాడు. కనుక ఏదో ఉచ్చలో ఉన్నాడంటే కొన్ని లక్షల మంది పుడతారు, కొన్ని కోట్ల మంది పుట్టినా ఆశ్చర్యం లేదు. ఓకే, అలా ఎప్పుడు తీసుకోకండి. లగ్నము ఖచ్చితముగా వాడండి. సరే, ఇంద్రస్య చిత్ర రితం పరస్తాత్ సత్యం అవస్థాత్, ఇది కూడా రాహువుకు సంబంధించిన దాంట్లోకి వస్తుంది. ఋతం అన్న మాట ఉంది కాబట్టి. ఓకే, ఇంద్రస్య చిత్ర రితం పరస్తాత్ సత్యం అవస్థాత్. చిత్ర అన్న పదం కూడా ఉంది. చిత్ర అన్నది రాహువు కూడా అన్వయం అవుతుంది, ఒక కుజుడికే కాదు. ఎందుకంటే కుజుడు రాహువు దగ్గర మనుషులు. ఇందాక నేను చెప్పాను కదా, పృథ సఖ అని. పృథ అంటే భూమి, భూమి నుంచి పుట్టాడు భూమిపుత్రుడు కుజుడు. ఓకే, మరి ఇందాక భూమి బుధుడు అన్నావు అనొచ్చు. బుధుడు అర్త్ సైన్స్కి, భూతత్వ రాశులన్నిటికీ అధిపతి. ఓకే, భూతత్వ రాశులైనట్టి మకరము, తర్వాత కన్య, అలాగే వృషభము, ఈ 3 తీసుకోండి. వృషభంలో చంద్రుడు, మనస్సుకి రీసోర్సెస్ కావాలి. ఎంత రీసోర్సెస్ ఇస్తే ఎన్ని బండ్లు, ఎన్ని కార్లు, ఎన్ని బంగళాలు ఉన్నివ్వండి, మరొక్కటి ఉంటే బాగుందండి అనిపిస్తుంది మనస్సు, రీసోర్సెస్. ఓకే, ఇన్ని ఉన్నాయి కానండి ఇంకొకటి వెళితండి అంటాడు. అంబానీని అడగండి, అదానీని అడగండి, ఆ మాట చెప్తాడు. ఉదాహరణకు చెప్తున్నాను పేర్లు, నేనేం కలవలేదు, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు.
ఎవరినైనా అడగండి, గొప్ప వాళ్ళని అడగండి, డబ్బు సంపాదించిన వాళ్ళని, వాళ్ళు ఇదే మాట చెప్తారు, ఇంకొక్కటి ఉంటే బాగుంటుందండి అని. ఆ ఒక్కటి వచ్చిందనుకోండి, మరొక్కటి ఉంటే బాగుంటుంది అని అంటారు. ఎందుకంటే మనస్సు అది, దానికి ఒక ఒక లిమిట్ ఏమి ఉండదు. అది వృషభం, ఇది భూతత్వ రాశి. అలాగే కన్య, కన్యలో బుధుడు బుద్ధి, ఓకే, హస్తలోని ఉచ్చ పొందుతున్నాడు. నీ చేతుల్లోనే మొత్తం జీవితం ఉంది. నీ నీ చేతిని నువ్వు ఎలాగ ఉపయోగించుకోగలిగితే అలా డబ్బు సంపాదించుకోగలుగుతావు అన్నది బుధుడు చెప్తున్నాడు. కుజుడు మకరంలో ఉచ్చ పొందుతున్నాడు. ఓకే, పని ద్వారా నువ్వు డబ్బు సంపాదించగలవు. బుధుడు బుద్ధి ద్వారా డబ్బు సంపాదించగలవు. ఓకే, ఇది నా ఉద్దేశం. కనుక కుజుడిని తీసుకున్నప్పుడు ఇంద్రస్య చిత్ర ఋతం పరస్తాత్ సత్యం అవస్తాత్. ఓకే, ఇంద్రస్య, మళ్ళా ఎక్కడెక్కడ ఇంద్రపదము కనిపిస్తున్నదో అది మీరు రవిచంద్రులకు లేదా రవికి, ఓకే, లేదా గురువుకి ఇలాగ అన్వయం చేసుకుంటూ పోతున్నప్పుడు ఎక్కువ ఇంద్రపదవి మీకు రాహువు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్రియములు అని ఉన్నాయి కదా, ఆ ఇంద్రియములన్నీ కూడా మొహంలో ఉంటాయి. ఒక్క టచ్ ఒక్కటే చేతిలో ఉంటుంది, స్పర్శ తప్ప. మిగిలినవన్నీ ఇంద్రియాలు మొహంలో ఉండే అంగాల్లోనే ఉంటాయి. కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, ఇవన్నీ ఇంద్రియాలు కదా. ఈ ఇంద్రస్య అన్నప్పుడు రాహువుకు ఉన్నది అదే, అందరికంటే పెద్ద ఉన్నాయి, పెద్ద తలకాయ. ఓకే, అది రాహువు. కొందరు మనుషులు చూడండి, మనిషి పొట్టిగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, బుర్ర మాత్రం పెద్దగా ఉంటుంది, అది రాహువు. ఓకే, చాలా తెలివైన వాడు అనే సింబాలిక్ అనమాట. ఓకే, చాలా తెలివైన వాడు అన్న ఉద్దేశంలో కూడా వాడతారు. ఇంద్రస్య చిత్ర రితం పరస్తాత్ సత్యం అవస్తాత్. సత్యమే ఎందుకు గెలవాలి, ఎందుకు నిర్వృతం గెలవకూడదు అన్న ఉద్దేశంలో కూడా తీసుకోవచ్చును. అలాగే మూల నక్షత్రం కూడా కొంతవరకు వాడచ్చును. ఇవన్నీ మీరు కలిపి చదువుకుంటే రాహువు వచ్చే ఫలితాలు ఏంటి అంటున్నాయో మీకు రాహువుగా తెలుస్తాయి. ఏ ఏ లగ్నం నుంచి లగ్నాత్తు ఎక్కడెక్కడ ఉంటే ఏం ఫలితాలు ఉంటాయి అన్నది వచ్చే వారం చూద్దాము. కానీ రాహు ఛాయాగ్రహం అవ్వడం చేతను ఏదైనా గ్రహంతో కలిసి ఉన్నప్పుడు వచ్చే ఫలితానికి, ఏ గ్రహము లేకుండా ఉండి కలిసి వచ్చినప్పుడు వచ్చే ఫలితానికి చాలా వరకు తేడా ఉంటుంది. నవాంశం నేర్పించిన తర్వాత కంజంక్షన్స్ నేర్పిద్దాము అని నా ఉద్దేశం. ఎందుకంటే కంజంక్షన్స్ ఇప్పుడు నేర్పిస్తే కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. నవాంశలో కొంత ఫలితం తెలుసుకున్న తర్వాత, ఇంతకుముందు నవాంశ నేర్పించాను కానీ మళ్ళీ నేర్పిస్తాను, ఎందుకంటే అప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకు నేను వెనక్కి వచ్చి బేసిక్స్ దగ్గర మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. సో ఈసారి మళ్ళీ నేను నవాంశ విస్తారంగా నేర్పిస్తాను. అలాగే హిరణ్యాక్ష, హిరణ్యకశిప, ఆ స్టోరీ మొత్తం చూడండి. మనకి మొట్టమొదట ఉంటుంది భక్త ప్రహ్లాద సినిమాలోని, అది జాగ్రత్తగా చూస్తే భక్త ప్రహ్లాద సినిమా నుంచి మీకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత కారకత్వాలు చూడండి. మటీరియలిస్టిక్, గోల్ ఓరియంటెడ్. రాహు చాలా గోల్ ఓరియంటెడ్. రాహు ఏం చేశాడు, నేను అమృతము పొందాలి అంటే ఏం చేయాలి, ఆ పంక్తిలో కూర్చోవాలి. కాబట్టి దేవతల యొక్క వేషధారణ వేసుకుని దొంగతనంగా వెళ్ళి కూర్చుంటాను. నేను కష్టించిన దానికే కదా నేను తీసుకుంటున్నాను, తప్పే ఉంది. కానీ శ్రీహరి ఏం చేస్తున్నాడు, వాళ్ళకి పక్షపాత భుజతో పోసి ఆఖరిని మనకు పోస్తానన్నాడు. మనవాడు సరే అని ఊరుకున్నారు, కానీ మనకు పోయాడు తెలుసు నాకు. ఓకే, ఈ మహాబలి వెర్రివాడు కనుక అక్కడ కూర్చుని ఇంతసేపు మథనానికి సహకరించాడు. మహాబలిని నమ్ముకుంటే కుదరదు, ఎందుకంటే మహాబలి విష్ణు భక్తుడు. అతను ఇవ్వకపోయినా సరే అని దండం పెట్టి వెళ్ళిపోతాడు, కానీ ఏం చేయలేడు. అందుకని నేను వెళ్ళి కూర్చుంటాను. ఓకే, నాకు నాది ఇంపార్టెంట్. ఇదేం తప్పు కాదు సుమా, దీన్ని ఏదో రాహు చెడ్డగ్రహం అనే ఉద్దేశంలో పెట్టుకోవద్దు. మనం బతకాలి అంటే కొంత స్వార్థం మనకు అవసరం. నా డబ్బు నేను సంపాదించుకోకపోతే నా పెళ్ళం పిల్లల్ని నేను ఎలా పోషిస్తాను? కాబట్టి డబ్బు సంపాదనకి చాలా బ్రహ్మాండమైన గ్రహము. అలాగే బ్రెయినీ, చాలా తెలివైన వాడు, చాలా ఇంటెలిజెంట్. అలాగే విక్డ్ అంటే జిత్తుల మారితనము. ఓకే, తన కార్య సాధన కోసము ఎటువంటి జిత్తుల మారి పనినైనా చెయ్యగలుగుతాడు. అంటే ఇదేదో సినిమాల్లోని చూపించే విలన్లా కాదు. ఓకే, ఇప్పుడు ఎవరో పెద్ద వలయాన్ని పన్నారు, విలన్ వలయాన్ని పన్నాడు, మీరు హీరో అనుకుందాం, ఎందుకు విలన్ అవ్వాలి? ఆ వలయాన్ని ఛేదించాలి అంటే మీకు కూడా అంతటి మేధాశక్తి ఉంటేనే ఛేదించగలరు అవతల వాడు పన్నిన వలయాన్ని. లేకపోతే జడ్డివాడిలాగా వాడు వేసిన వలయంలో ఇరుక్కుని ఆ ట్రాప్లో ఉండిపోతారు కదా. కనుక రాహు చేసే మంచి పని ఏంటి అంటే తెలివితేటల్ని బాగా పెంచడము, అవి ఇవ్వడం. ఓకే,
ఎక్స్పాండింగ్, ఇది రెస్పాన్సిబుల్ కాదు, ఇది ఎక్స్పాండింగ్, ఎప్పుడు పెరిగిపోతూ ఉంటాడు. ఓకే, కాన్స్టెంట్గా పెరిగిపోతూ ఉంటాడు. ఇల్యూషన్, ఎప్పుడు భ్రమని కలిగిస్తూ ఉంటాడు రాహు. భ్రమ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, అన్నిటికంటే పెద్ద భ్రమ ఏంటి అంటే నీ అస్తిత్వమే నీ భ్రమ. నువ్వు ఎప్పటికీ ఉండిపోతావు కనుక నువ్వు ఎప్పటికీ డబ్బు సంపాదిస్తూ ఉండాలి. ఓకే, ఇది నెగటివ్ సైడ్. నీ డబ్బు నువ్వు సంపాదించుకోకపోతే లోకం నిన్ను కాలరాసేస్తుంది. ఇది పాజిటివ్ సైడ్. ఈ రెండు ఉంటాయి రాహు ద్వారా. రెండు కూడా ఒకటి పనికొచ్చేది, ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. ఓకే, ప్రిన్స్, యువరాజు వంటి వాడు. ఓకే, రాహువు ఎప్పుడు గొప్ప వాళ్ళని టార్గెట్ చేస్తాడు, చిన్న చిన్న చీపు వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఏదైనా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అంటాడు చూడండి, అది రాహు. కూటికి లాటరీ కొడుతున్నవాడు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని అనుకుంటున్నాడు, అది రాహు. ఓకే, స్మోకీ. ఓకే, ఎప్పుడు పొగ 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 పొగగా ఉంటుంది. బాగా మంచు ఎక్కువ పడుతుంది అనుకోండి, పొగ మంచు అని అంటాం కదా. ఆ పొగ మంచుకి రాహువు కారణం. ఆ పొగ మంచు ఉంటే ఎదురుగుండా ఏంటుందో కనపడదు. పొగ మంచు ఉంది, మీరు డ్రైవింగ్ చేస్తున్నారు ఉదయం 4 గంటలకి, పొగమంచు ఉందనుకోండి, ముఖ్యంగా ఢిల్లీ అలాంటి ఏరియాల్లోనే పైకి వెళుతున్న కొద్దీ పొగమంచు దట్టంగా ఉంటుంది. జనవరి ఆ టైంలో అక్కడ డ్రైవ్ చేయాలి అంటే ఈ వార్నింగ్ లైట్స్ వేసుకుని వెళితే తప్ప డ్రైవింగ్ కుదరదు. ఉదయం 11 గంటలకి వరకు అలాగే ఉంటుంది ఇంచుమించుగా. అంత దట్టంగా ఉంటుంది పొగమంచు. ఆ పొగమంచు రాహు. ఎందుకంటే ఎదురుగుండా ఉన్నది కనబడడం లేదు, నిజాన్ని కమ్మేస్తున్నాడు. కమ్మేసి మాయని తయారు చేస్తున్నాడు. నీ ఎదురుగుండా ఏం లేదని. మనం ఏమనుకుంటాం, పొగమంచు ఉంటే ఏమీ లేదని వెళ్ళిపోతాం, గుద్దేస్తాం. ఓకే, ఆ పొగ మంచుకి, తర్వాత పొగకి, పొగాకుకి, సిగరెట్లకి, వాటికి కూడా కారకత్వంగా ఉంటాడు. ఓకే, తర్వాత కలర్, పొగ కలర్. ఓకే, జెండర్ ఇందాకలు చెప్పాను కదా, కొన్నిసార్లు మగవాడిగా, కొన్నిసార్లు నపుంసకుడిగా, రెండిటిగాను పనికొస్తుంది. దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, మన వాళ్ళందరికీ, ముఖ్యంగా చాలామంది పెద్దవాళ్ళు రాసిన వాళ్ళకే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది మార్చుకోమని నేను అడగడం లేదు, దయచేసి అది గమనించండి. ఒక వ్యక్తి చెప్పింది సరి, మరొకరు చెప్పింది తప్పు అనే ఉద్దేశంలో ఎన్నడూ ఉండకండి. గొప్ప గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాల సంగతి నేను చెప్తున్నాను. పరాశరుడు చెప్పింది కరెక్టు, జైమిని చెప్పింది తప్పు, వరాహమిరుడు చెప్పింది తప్పు అనే ఉద్దేశంలో ఉండకండి. అందరూ ఒకటే విషయాన్ని వివిధంగా ప్రతిపాదన చేసి ఉన్నారు. నీకు ఆ విద్వత్తు లేకపోవడం వల్ల ఒకళ్ళు చెప్పింది సరి, ఇంకోళ్ళు చెప్పింది తప్పు అనే ఉద్దేశంలో ఉన్నావు అంతే. ఓకే, అందరూ చెప్పింది ఒకటే. ఓకే, స్టేటస్ రాయల్ ప్రిన్స్, ఎప్పుడు రాయల్గా ఉంటాడు. శనికి యాక్చువల్గా విరుద్ధంగా ఉంటాడు రాహు, ఒక రకంగా చెప్పాలంటే. శని చాలా వరకు అన్క్లీన్గా ఉండడానికి, ఓకే, అపరిశుభ్రంగా ఉండడానికి కొంతవరకు కారణంగా చెప్తారు శనిని. ఎందుకంటే బద్ధకం వలన, ఎందుకంటే నీట్గా శరీరాన్ని ఉంచుకోవాలనుకోండి, చలాకీగా ఉండాలి మనిషి. నువ్వు జుత్తు అందంగా దువ్వుకోవాలి అంటే కాసేపు పన్ని పట్టుకొని లేదా దువ్వెను పట్టుకొని జాగ్రత్తగా జుత్తును దువ్వుకోవాలి. ఓ మంచి బట్టలు వేసుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి, వేసుకోవాలి. అంత మెయింటెనెన్స్ అంటాం కదా, ఈ బాడీలీ మెయింటెనెన్స్కి కొంత సమయం కేటాయించాలి. ఆ కేటాయించడానికి బద్ధకం ఉందనుకోండి, అది శని. అది లేదు, నేను అందంగా కనబడాలి, అవతల వ్యక్తికి ఆకర్షణీయంగా కనబడాలి. ఎందుకంటే శుక్రుడు ఉచ్చ పొందే ఏంటంటారు, శుక్రుడు పరిపాలించే రాశిలో ఉన్న మృగశిర దగ్గర ఉచ్చ పొంది, బుధుడు మిథునంలో ఉంటాడు కదా, పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ రెండు రాసులకి మధ్యలో ఉన్న మృగశిరలో ఉచ్చ పొందుతున్నాడు రాహు. ఏం చూపిస్తున్నాడు చూడండి, రిసోర్స్ఫుల్. ఓకే, శుక్రుడు దేనికి కారణము, ఆకర్షణీయతకు కారణము. బుధుడు దేనికి కారణము, అందంగా మాట్లాడడానికి కారణము. ఆ రెండు బ్రహ్మాండంగా ఉంటాయి రాహు దగ్గర. రాహు చాలా అందంగా మాట్లాడగలడు, ఎందుకంటే నోరుంది. ఓకే, అందమైన నోరు, చాలా అందంగా మాట్లాడగలడు. అవతల వ్యక్తిని మాయ చేయగలిగినంతటి మంచి మాట మాట్లాడగలడు రాహువు. ఓకే, సో ఇవి రెండు మీకు జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. రిసోర్సెస్, చాలా ప్రిన్స్లీగా ఉండగలడు, రాజకుమారుడల్లే బతకగలడు. గుణము రాజసికము, తామసికం. ఓకే, రాజసికం ఎందుకు, రాజులాగా బతకడానికి. తామసికం ఎందుకు, అవతలి వారికి అన్నం పెట్టకుండా ఉండడానికి, లోభత్వాన్ని చూపించడానికి. ఓకే, అలాగే కళ్ళ రంగు గోల్డెన్ అని జనరల్గా అంటారు, జనరిక్ కలర్. ఓకే, డిఫరెన్స్ ఏం కనిపించదు. పెద్ద కళ్ళు ఉండొచ్చు, లేదా రాహువు పెద్ద కళ్ళు. బాడీ, నిజానికి బాడీ లేదు రాహువుకి, ఎందుకంటే మొండెం లేదు కదా, ఉత్త తలకాయ ఒకటే ఉంది.
కనుక ఒకటే బాగా లావుగా ఉన్న వ్యక్తి లేదా బాగా సన్నగా ఉన్న వ్యక్తి రెండుగా కనిపించవచ్చు. వాత ప్రకృతి, ఎందుకంటే సప్తమంలో రాహువుకి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంది. సప్తమంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందే శని రాహువులు ఇద్దరు కూడా వాత ప్రకృతిలో ఉంటారు. హెయిర్ లాంగ్ బట్ అన్క్లీన్ కాదు, హెయిర్ క్లీన్ అండ్ రాయల్. చాలా అందమైన, కొన్ని తప్పులు ఉన్నాయి నేను చూసుకోలేదే, చాలా అందమైన జుట్టుగా దువ్వుకునేవాడు, చాలా నీట్గా ఉంచుకునేవాడు కూడా కావచ్చును, లేదా జుట్టు ఎక్కువ పెంచుకునేవాడు, ఓకే, అది కూడా రాహువు కావచ్చు. మాటలన్నీ రాజసంతో మాట్లాడతాడు. రిలీజియన్ గురువుతో ఎప్పుడూ పోటీలో ఉంటాడు. ఓకే, కొంతమంది రాహువుకి దృష్టిలు ఉన్నాయి అనే ఉద్దేశంలో ఉన్నారు, నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను. రాహువుకి కూడా తలకాయ ఉంది కాబట్టి, పెద్ద తలకాయ కాబట్టి గురువులాగే 5, 9కి దృష్టులు ఉన్నాయి. ఓకే, కేతువుకి దృష్టులు నేను వాడడం లేదు. కొందరు కేతువు కూడా దృష్టిలు ఉన్నాయనే ఉద్దేశంలో ఉన్నారు. నేను రాహువుకి మాత్రం వాడుతున్నాను, 5, 9 దృష్టులు వాడుతున్నాను. ఓకే, అలాగే గురువుతో కాంపిటీషన్లో ఉంటాడు రాహు. ఎందుకంటే గురువుకి ఎంతటి పరిజ్ఞానం ఉన్నదో నాకు అంతటి పరిజ్ఞానం ఉంది. కారణం ఏంటి అంటే ఉచ్చ ఎక్కడ పొందుతున్నాడు? బుధుడి ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. చూడండి, మరొకసారి మొదలవ్వగానే బుధుడికి కూడా ఉంది ఈ గుణము. ఓకే, బుధుడు లాంటి వాడే రాహువు. ఓకే, అందరూ శనివత్ రాహుహు అంటున్నారు, కరెక్టే, కాదనట్లేదు. కానీ బుద్ధి ఎక్కువగా వాడడానికి కారణం ఏంటంటే మొండెం లేదు కాబట్టి, ఉత్త తలకాయ ఉంది కాబట్టి బుధుడిలాగా ప్రవర్తించడానికి ఎక్కువ అవకాశాలు. రెండోది ఛాయ అన్న పదానికి నిజానికి అర్థం ఏంటి అంటే, మీరు సంజయ్ రత్ క్లాస్ వింటే తెలుస్తుంది, ఇంటర్నెట్లోనే ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చును. ఎక్కడ చెప్పారో నాకు క్లాస్ పేరు గుర్తులేదు, కానీ బుధుడు అర్త్లీగా ఉండడానికి, అంటే భూతత్వంగా ఉండడానికి కారణం ఏంటి అంటే షాడో పడడము, ఏంటంటారు, ఛాయ పడడము, నీడ పడడము అనడానికి కారణము. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అతను చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, రాహు నిజానికి ఎక్కువ మర్క్రీకి కనెక్ట్ అయి ఉంటాడు, బుధుడికి కనెక్ట్ అయి ఉంటాడు. ఓకే, ధాతువు తల, శరీరం. ఓకే, ఎక్కడ ఉంటాడు రాహువు అంటే పెద్ద పెద్ద భవనాల్లో, ఓకే, లేదా యజ్ఞశాలల్లో. ఓకే, ఎందుకంటే యజ్ఞవరాహమై వచ్చున్నాడు అతను స్వామి. ఓకే, అందరూ రాహు అంటే ఫారినరు అనే ఉద్దేశంలో ఉన్నారు, ప్రతిసారి పనిచేయదు. ఓకే, చాలా మంది ఏం చెప్తున్నారంటే సప్తమంలో రాహు ఉన్నాడు, ఫారినర్తో పెళ్ళి అయిపోతుంది. అలా ఏం అవదమ్మా, అంత అంత సులువేం కాదు. ఓకే, అలా ఎవరు ఏదో సంప్రదాయం పాడైపోతుందని బాధపడవద్దు, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోతుంది నాకు అబ్బా ఇంకేమి ఫారిన్ సిటిజన్షిప్ వచ్చేస్తుందని సంకలో గుద్దేసుకోవాలి. రెండు 100కి 60% విషయంలో జరగదు, 40% మంది విషయంలో జరగచ్చు. కారణం ఏంటి అంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి, ఉత్త రాహు ఒకటే కాదు. ఓకే, వింశోత్తరి నక్షత్రాల ప్రకారము రాహు యొక్క నక్షత్రాలు ఏమున్నాయి? రాహు పరిపాలించేవి వింశోత్తరి ప్రకారం ఆరుద్ర, స్వాతి, ఇవి ఉన్నాయి కదా ఈ నక్షత్రాలు. ఇంకోటి ఏంటుంది, శతభిషం కదా, ఈ శతభిషం. ఈ 3 నక్షత్రాలు కూడా ఎయిర్ సైన్స్లో ఉన్నాయి, వాయుతత్వ రాశుల్లో ఉన్నాయి. వాయుతత్వ రాశులు దేనికి ప్రసిద్ధము? బుర్ర వాడడానికి, ఓకే, బ్రెయినీగా ఉండడానికి ఉపయోగం. తర్వాత డైరెక్షనల్ స్ట్రెంగ్త్ చూడండి, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ 7th హౌస్లో వస్తుంది. 1st హౌస్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేదు, దిగ్బలము అని అంటున్నాం కదా. మూల త్రికోణము, దీని మీద కూడా చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు కన్యని, కొందరు కర్కాటకం అని, కొందరు జెమిని అని, కొందరు మూల త్రికోణమే అక్వేరియస్ అంటే కుంభరాశి అని ఆ ఉద్దేశాల్లో ఉన్నారు. నేను ఎవరిని కాదని అనడం లేదు, ఎందుకంటే మూల త్రికోణం అన్నవి పెద్ద గ్రహాలకి, నిజమైన గ్రహాలకు ఉండడం ఇంపార్టెంట్. ఛాయాగ్రహాలు కనుక కొంత భిన్నాభిప్రాయాలు ఒకరిలో ఒకరికి ఉన్నాయి. కారణాలు ఏమైనా సరే రాహువుకి నేను విన్నంత వరకు 1 బుధుడు, అదే 1 జెమిని అంటే మిథునము, 2 కన్య, 3 కర్కాటకము, 4 కుంభము. ఈ 4 విన్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి సరిపోతున్నాయి కాబట్టి ఎవరిది నేను తప్పనే ఉద్దేశంలో లేను. ఓకే, ఎగ్జాల్టేషన్ ఉచ్చ 1 టారస్ అంటే వృషభము లేదా మిథునము, నీచ స్కార్పియోలో వృశ్చికము లేక ధనస్సు. ఓకే, నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, ఏదో ఉచ్చాలో ఉంది అని సూపర్ అని, నీచులో ఉందని బాలేదనే ఉద్దేశాల్లో ఉండకుండా అలా పనిచేయట్లేదు.
ఓకే, కనుక ఉచ్చ ఎక్కడున్నా నీచ ఎక్కడున్నా దేనికి ఉపయోగపడుతుంది? ఆ గ్రహము యొక్క క్యారెక్టరిస్టిక్ ఏముంది, దాని కారకత్వం ఏముంది అని మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రాహు ఇప్పుడు కుజుడు ఒక చోట నీచపడుతున్నాడు ఒక నక్షత్రములో అంటే ఆ నక్షత్రము యొక్క తత్వము కుజుని యొక్క తత్వమునకు సరిపోవడము లేదు అని తెలుస్తుంది తప్ప అక్కడ నీచలో ఉన్నంత మాత్రాన చెడు ఫలితం వస్తుంది అనే ఉద్దేశంలో చాలా మంది ఉన్నారు. చాలా పొరపాటు, అలా రాదు. ఓకే, మిగిలిన కారకత్వాలు చూడండి. గొడుగు, మనం రవి కోసం మాట్లాడుకున్నాం గొడుగుని కదా. గొడుగు అనగానే మనకు రవి గుర్తొస్తాడు. చెప్పులు, గొడుగు, శని కూడా గుర్తొస్తాడు చెప్పుల కోసము. అలాగే రవి కూడా గుర్తొస్తాడు. గొడుగు ఎవరికి వేస్తారు? ఛత్రము అని అంటాం. ఛత్రము, రాజు ఉన్నాడు, పెద్ద చక్రవర్తి ఉన్నాడు, వెనక పెద్ద గొడుగు వేసి నించుంటారు కదా. ఆ గొడుగు కిందన ఉంటాడు చక్రవర్తి. చక్రవర్తిత్వాన్ని చూపిస్తున్నప్పుడు గొడుగుని వేస్తారు. ఓకే, కనుక గొడుగు. అలాగే మోసంతో వెళ్ళడం అంటే పిల్లిలాగా వెళ్ళడం. ఓకే, ఏంటంటారు, స్టీల్త్ అంటారు కదా, కనబడకుండా వెళ్ళడం, జాగ్రత్తగా మోసపూరితంగా లోపలికి వెళ్ళడం. ఓకే, ఏదైనా రాజ్యాన్ని జయించడం. ఓకే, కుతర్కము అంటారు, ఫాల్టీ లాజిక్. నిజానికి కుతర్కము అని అనాలి, సరిగ్గా ఫాల్టీ లాజిక్ అని రాశారు. కుతర్కము అంటే ఏంటంటే తన మాట నెగ్గించుకోవడానికి తిమ్మిని బమ్మిని చేసేవాడు అనే ఉద్దేశంలో వాడాలి. రాహు ఎంత తెలివైన వాడంటే, ఇప్పుడు కోర్ట్ రూమ్లో ఒక లాయర్ని ఊహించుకోండి. హత్య జరగలేదు అని కూడా ప్రూవ్ చేయగలడు, హత్య జరిగింది అని కూడా ప్రూవ్ చేయగలడు. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ ఎప్పుడో చాలా ఒక 7-8 ఏళ్ల క్రితం ఒక పెద్ద లాయర్ గురించి ఒక ఒక ఆర్టికలే వచ్చింది అనుకుంటాను, లేదా ఎవరో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ బాగా పేరు మోసిన లాయర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే ముందు, ఇప్పుడు చాలా పెద్దవారు అయిపోయారు వాళ్ళు, పేరు చెప్పకండి, మీకు తెలుస్తుంది ఎవరు, ఎందుకంటే నాకు అలా చెప్పడం, ఒకళ్ళని విమర్శించడం నాకు ఇష్టం లేదు. వారు ఏం చేస్తారంటే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒకళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు, చేసి అతన్ని బోన్లో నిలబెట్టి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి బయటకు వచ్చి అతనికే డిఫెన్స్ తీసుకుని అతని మీదనే మళ్ళీ వాదించి ప్రాసిక్యూట్ చేసిన దాన్ని అంతా మళ్ళా తప్పుగా నిరూపించి అతన్ని బయటికి తీసుకుని వస్తారు. ఓకే, అంటే ఒకే వ్యక్తి తప్పు చేశాడని ఒక మారు, తప్పు చెయ్యలేదని ఒక మారు కూడా వాదించగలరు. మరి ఇది ఇలా సాధ్యం అవుతుందో లేదో నాకు తెలియదు, నాకు ఆ కోర్ట్ రూల్స్ అవి నాకు పెద్దగా తెలియదు. పోనీ సినిమావే అనుకోండి, నిజమైన మనిషి ఎందుకు అనుకోవడం, సినిమావే అనుకోండి, అలాగే అనుకుందాం. ఓకే, అయితే అంతటి మేధాశక్తి ఉన్న వ్యక్తి అంత సాధారణమైన విషయం కాదు. ఓకే, ఒక పుస్తకం మన మన కాన్స్టిట్యూషనో లేకపోతే లా పుస్తకం పట్టుకొని దాంట్లో ఉన్న లూప్ హోల్స్ వెతికి ఇతను తప్పు చేశాడు అని ప్రూవ్ చేయగలిగి తప్పు చేయలేడు అని కూడా ప్రూవ్ చేయగలుగుతున్నాడు ఒకటే మనిషి అంటే ఎంత విద్వత్తు ఉండాలో ఆలోచించండి, ఎంత రాహు ఉండాలో, ఎంత కుతర్కం ఉండాలో ఆలోచించండి. ఓకే, కటువుగా మాట్లాడేవాడు కూడా రాహు అవుతున్నాడు. కారణం ఏంటి అంటే రాజసము వలన. ఓకే, అవసరం ఉన్నది, రాహు ఎంత కిందకైనా వచ్చి చాలా జాగ్రత్తగా చాలా డిప్లొమాటిక్గా కూడా మాట్లాడగలడు. ఓకే, హార్ష్ స్పీచ్ ఒకటే కాదు, చాలా డిప్లొమాటిక్గా కూడా రాహు మాట్లాడగలడు, తెలివి. ఎందుకంటే డబ్బు సంపాదించాలి, డబ్బు అవసరం ఉన్నది, గాడిద కాళ్ళు పట్టుకోవలసి వస్తున్నది, పట్టుకుంటాడు. వసుదేవుడు అంతటి వాడికే గాడిద కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది. తప్పు కాదు సుమా, దీన్ని ఏదో మీరు తప్పు ఉద్దేశంలో తీసుకోవద్దు. డబ్బు సంపాదించాలి, అవసరం. డబ్బు సంపాదించకపోతే పిల్లని ఎలా పోషిస్తావు? చాలా తప్పది. అలాంటి ఉద్దేశాలు ఎవరు ఉండకండి. ఓకే, డబ్బు సంపాదించకూడదు అనే ఉద్దేశంలో సంపాదించాలి. ఈ రోజుల్లో కాళ్ళు చేతులు పట్టుకున్న డబ్బు రావడం లేదు, కనుక డబ్బు సంపాదన చాలా అవసరం. అలాగే ఎందులోకి సరిపోని వాడు, నిజానికి ఇది కాస్ట్ విషయంలో చెప్పాడు, ఒక పంచముడిగా వేశాడు రాహువుని. కానీ ఒక సమూహం ఉందనుకోండి, ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఒక ఉచితాసనం వేస్తారు, అందరికంటే పైన కూర్చొని ఉంటాడు అతను. దాని తర్వాత ఒక 5 కుర్చీలో 6 కుర్చీలో ఒక రేంజ్లో ఉంటాయి, ఆ తర్వాత మరో 3 కుర్చీలు ఉంటాయి, ఆ తర్వాత మరో 5 కుర్చీలు ఉంటాయి. ఉదాహరణకి ఆ కిందన ప్రజలందరూ కూర్చొని ఉంటారు కదా. ఇప్పుడు తన బోటి వారు 5, 6, 7, 10 మంది ఉన్నారు, కానీ రాహువు బోటివాడు, రవి బోటివాడు ఇంకొకటి లేడు. రాహువు కూడా అలాంటి వాడు, ఆ ఉద్దేశ్యంలో తీసుకోండి. మరొకడు లేడు ఇంకా అతనికి సముడుగా. ఓకే, ఇది రాహువు యొక్క గొప్పతనం. అలాగే
సిన్ఫుల్ ఉమెన్, తప్పు చేసిన ఆడది అనే ఉద్దేశంలో వేశారు. అంటే నిజానికి ఏంటి అంటే రాహువు చెప్పాను కదా, భోగములు అనుభవించడములో చాలా గొప్ప సిద్ధహస్తుడు. భోగము అనగానే అనుభవించడానికి రెడీగా ఉంటాడు. అందులో కామోపభోగాలు కూడా ఉన్నాయి కనుక ఆ ఉద్దేశంలో వేసిన పదము ఇది. ఓకే, కనుక రాహువు భోగము అనుభవించడానికి, ఈ శరీరము దేనికి అంటే భోగం అనుభవించడానికి అండంలో రాహువు ముందుంటాడు. ఓకే, ఇదేం తప్పేం కాదు. ఓకే, మీరు దీన్ని వేదాంత ధోరణిలో తీసుకోవడం పనికిరాదు. రాహువుని మీరు డబ్బు సంపాదించే వ్యక్తిగా చూడాలి. ఓకే, అవసరమైనప్పుడు రాహుని కంట్రోల్ చేస్తుంది అనుకోండి, మరి ఏదైనా గ్రహం గురువో కుజుడో బుధుడో ఏదో గ్రహం కంట్రోల్ చేస్తుంది రాహుని చాలా వరకు, 99.99%. కాబట్టి దానికి లోబడి రాహు నడుచుకుని మంచి ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు ఉద్యోగం పట్టాలి, ఇంటర్వ్యూవర్ని మీరు ఇంప్రెస్ చేయాలి, మంచి రాహు ఉండాలి, లేకపోతే మీరు ఇంప్రెస్ చేయలేరు. ఓకే, ప్రతిసారి గురువే వచ్చి నిజానికి గురువు అసలు కాపాడలేడు, రాహుల్ అంటూ వాడు కాపాడగలుగుతాడు. ఎందుకంటే మాయ చెయ్యాలి, నువ్వు నీకు వచ్చింది ఎంత అయితే అంత వచ్చని చెప్పాలి, నీకు జీతం లేకపోతే 10 రూపాయలు ఇస్తానంటాడు వాడు. అమ్మో 10 లక్షలు కావాలి అంటే నువ్వు 1 కోటి రూపాయలు మాట చెప్పాలి వాడికి, అప్పుడు కదా. ఇందులో ఏది నిజం ఉండదు, వాడు కోటి తేడు, వీడు 10 లక్షలు ఇవ్వడు, అయినా సరే అబద్ధం మీద నడుస్తుంది జీవితం అంతా కదా. ఎవరు నిజం మీద నడవడం లేదు, ప్రపంచం అంతా అబద్ధం మీద ఉంది. కనుక రాహు చాలా ఇంపార్టెంట్. ఓకే, పల్లకి కన్వేయన్స్ కవర్డ్ ఆన్ ఆల్ 4 sides అంటే మంచి ఎయిర్ కండిషన్డ్ కార్, ఎక్కడ ఒక చీమ కూడా లోపలికి దూరలేకుండా దుర్భేద్యమైనట్టి మంచి కార్, బుల్లెట్ ప్రూఫ్ కట్రా పెట్టేసి రాజు లాంటి కార్ అనమాట. ఓకే, ఇర్రిలీజియస్ పర్సన్ ఆర్ శూద్ర అని జనరల్ ఫీలింగ్ ఏంటి అంటే ప్రశ్న చేస్తాడు రాహువు, బుధుడికి సమమైన వాడు. ప్రశ్న ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫలానా పని ఏదో చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, పూజ చేస్తే పుణ్యం వస్తుంది అని అన్నాం అనుకో, పుణ్యమే డబ్బు రూపంలో వస్తుందా అంటాడు. ఏది కనబడదేం పుణ్యం అంటాడు. ఓకే, కనబడేది ఏదైనా తెచ్చుకో, ఈ కనబడని పుణ్యం తెచ్చుకొని ఏం చేస్తావు? కనబడ్డది తెచ్చుకున్నావు అనుకో, ఇప్పుడు ఏదో పండు చెట్టు దగ్గరికి వెళ్ళావు, పండు కోసావు, తిన్నావు, నీ భార్య కొంత ఇచ్చావు, పిల్లలకు కొంత ఇచ్చావు, ఈ పూజ చేసావు, లేకపోతే ఎవరికో సహాయం చేసావు, ఏంటి ఉపయోగం? పుణ్యం. ఏం పుణ్యం? పుణ్యం వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడో ఏదో లోకానికి వెళతావా, అప్పుడు పుణ్యం అనుభవిస్తావా? ముందు ఇక్కడ బతికుండాలిగా. ఓకే, రాహు చెప్పినట్లు ఏం తప్పేం లేదు. ఓకే, గ్యాంబ్లింగ్ అంటే నిజానికి ఏంటంటే ప్యాక్ ఆడడం అనే ఉద్దేశంలో కాదు, రిస్క్ టేకింగ్. ఓకే, ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా వెళ్ళి ఆ రూపాయితోని ప్యాక్ ఆర్డర్ రావడం అనమాట. ఓకే, రిస్క్ టేకింగ్. అప్పటికప్పుడు శనక్కాయలు కొనేసి తినేయకుండా రిస్క్ తీసుకోగలిగిన వాడు. సూర్యాస్తమయ సమయంలో బాగా బలము కలిగిన వాడు. మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని రాశారు. నిజానికి మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్కి నేను కేతువుని వాడుతున్నాను, రాహుని ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే నాన్నగారికి రాహుని వాడుతున్నాను, అమ్మగారి నాన్నగారికి కేతువుని వాడుతున్నాను కొన్ని సందర్భాల్లో. కానీ ఏం వాడాలి అని అన్నా ముందు నక్షత్రాల దగ్గర మొదలు పెడతాను, అంతేకాని ప్లానెట్ దగ్గర మొదలు పెట్టను, గ్రహం దగ్గర మొదలు పెట్టను. అలా పెడితే తప్పవు. అలాగే గాలికి కారణము చల్లటి గాలి, ఎయిర్ కండిషన్ ఉంది ఇంట్లో, రాహు వల్ల కూడా కావచ్చు. ఓకే, రాహువు ఒంటికి కష్టాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డ, ఎందుకంటే ఒళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, పని చేయడానికి బాడీయే లేదు కదా, అందుకే కష్టపడి పని చేయడం కుదరదు రాహు వల్ల. అలాగే చిన్న పేగుల్లో చిన్న స్మాల్ ఇంటెస్టైన్లో చిన్న పార్క్ లాంటిది ఏదో ఉంటుందంటే ఈ డియోడెనల్ అన్నది, ఆ కడుపులో వచ్చే నొప్పికి కూడా రాహు కారణం కావచ్చు. అలాగే ఈ కటాహ్ అని ఉంది కదా, ఇది ఏదో మ్యూకస్ అంటే ఈ జలుబు చేసినప్పుడు వస్తుంది కదా చీమిడి అని అంటాం, అది విపరీతంగా రావడానికి కూడా రాహు కారణం ఉండొచ్చు. బ్రీతింగ్ ఇందాక చెప్పాను కదా, శ్వాసకోశకు సంబంధించిన విషయాలకు కూడా రాహు కారణమై ఉంటాడు. విపరీతమైన పరాక్రమశాలి, ఎంత పెద్దవాడితో పెట్టుకున్నాడు, యజ్ఞవరాహము అంతటి వరాహము, అంత పెద్దది అసలు ఇంకేమీ లేదట. యజ్ఞం వరాహమూర్తి వచ్చినంతటి పెద్దది ఇంకొకటి అసలు ఏమీ రాలేదు. ఓకే, అంత పెద్ద వ్యక్తితో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు. ఓకే, నేచర్ని ప్రేమించేవాడు, వర్షిప్ ఆఫ్ వనదుర్గ అంటే నేచర్లో ప్రకృతి ఉందనుకోండి, ప్రకృతి కంటికి కనిపిస్తుంది, ఓ చెట్టు,
ఓ పుట్ట, ఓ పాము, ఓ చీమ, ఇవి కంటికి కనిపించేవి, దానిని మాత్రము పూజించగలడు. కంటికి కనిపించనివి అతను పూజించలేడు. ఓకే, కాబట్టి ఏదో పుణ్యం వస్తుందనో పరలోకంలో ఏదో సిద్ధిస్తుందనో ఇది నమ్మడానికి రెడీగా ఉండడు. కారణం ఏంటంటే ప్రూఫ్ చూపించంటాడు. ప్రూఫ్ చూపించడానికి కుదరదు. నిజానికి ఇది మంచి తర్కమే, ఒక్కొక్కసారి అవసరం కూడా. ఎందుకంటే మోసం చేసేయడానికి రెడీగా ఈ రోజుల్లో చాలా మంది స్వామీజీలు, రకరకాల వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు. నువ్వు తడబడ్డావా, లాగేస్తారు నీ దగ్గర నుంచి లక్షలు. అలాంటి వాళ్ళ వలల్లో ఇలాంటి వాళ్ళు, రాహు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు పడరు. కారణం ఏంటి అంటే మాట్లాడుతున్న మాటల్లో నుంచి చెప్పగలుగుతారు ఇదంతా మోసము అని. ఓకే, విక్డ్నెస్ అంటే కుటిలత్వము అనుకోండి, జిత్తులమారితనము అని అనుకోండి, ఇది అవసరమైనది. ఓకే, ఇది కూడా అవసరం. అవతల వాడిని మోసం చేయడానికి ఎంత జిత్తులమారితనం ఉండాలో మనకి జరుగుతున్న మోసం తప్పించుకోవడానికి కూడా జిత్తులమారితనం మనకు ఉండాలి, లేకపోతే తప్పించుకోలేము. భగవంతుడు ఏం వచ్చి కాపాడు, మనమేమి ఏంటిది ఏమిటది ఏనుగుని కాపాడడానికి వచ్చిన శ్రీహరి పొజిషన్లో మనమేం లేము. ఓకే, రైటింగ్ ఉర్దూ ఆర్ పెర్షియన్ అంటే ఉద్దేశం ఏంటి అంటే పరభాషా జ్ఞానం ఉండడం, లేదా పరభాషలో చదువు నేర్చుకోవడం. ఓకే, పరభాష, రాహువు పంచముడు బయట నుంచి వచ్చాడు అన్న ఉద్దేశంలో వాడుతున్న ప్రయోగం అది. ఓకే, లేదా చెడ్డ ఆడదానితో సంగమించి ఉండడము. ఓకే, అలాగే వేరే పరదేశానికి వెళ్ళిపోవడం. ఓకే, అన్క్లీన్ అని రాస్తున్నారు. ఓకే, కాదనను, శని రాహువు కలిసి ఉన్నారు, ఉండవచ్చును. కుజ రాహువులు కలిసి ఉన్నారు, ఉండవచ్చును. కానీ మనం లగ్నం వాడడం లేదు. శని రాహువులు సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు కలిసి ఉంటారు. సో అప్పుడు పుట్టిన వాళ్ళందరూ చెత్తగా ఉన్నారా? కాదు కదా. కాబట్టి కొంచెం బుర్ర ముందు వాడి మిగిలిన ఫలితాన్ని తీసుకోవాలి. ఓకే, లేదా ఎముకలకు కూడా రాహువు కారణమై ఉంటాడు. ఎందుకంటే పాము అని అంటాం కదా, పాము అంటే వెన్నుపాము, అన్నిటికంటే పెద్ద పాము అదే. అలాగే అల్సర్స్కి ఫాల్స్హుడ్, లేని దాన్ని ఉన్నట్టు చూపించడం, అంటే ఈ రోజుల్లో చేస్తున్న మార్కెటింగ్ ట్రిక్స్. ఏమీ లేదు అక్కడ, డొల్ల, వీడు మాత్రం అక్కడ చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తాడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మార్కెటింగ్ మంచి అందంగా బ్రోచర్ డిజైన్ చేయడం, అందంగా మాట్లాడి ఏదైనా వస్తువుని, రూపాయి వస్తువుని 10 రూపాయలకు అమ్మగలిగి 9 రూపాయలు ప్రాఫిట్ తెచ్చుకోగలగడం, ఇవన్నీ ఈ రోజుల్లో జరుగుతున్న పనులే. ఇందులో ఏమీ అబద్ధం ఏం లేదు. ఇలా ఉండాలి కూడా. ఎందుకంటే 9 రూపాయలు దాని వర్త్ అయిన, 10 రూపాయలు వర్త్ అయినప్పుడు 10 రూపాయలకే అమ్మాలి. అంతేగాని నువ్వు 2 రూపాయలకు అమ్ముతానంటే కుదరదు. అలా అయితే ట్రేడ్ పనిచేయదు. నీ సెన్సెక్స్ పైకి వెళ్ళదు, ప్రపంచంలో నీ నీ స్థాయి పెరగదు. ప్రపంచం అంతా అటు ఉంది కాబట్టి నేను ఒక్కడిని ఇటు ఉంటానంటే కుదరదు. అటువైపే ఉండవలసి ఉంటుంది. డిపెండింగ్ ఆన్ మ్లేచ్ఛాస్, లో కాస్ట్స్ అండ్ ద లైక్. ఓకే, దీనికి రకరకాల అర్థాలు తీసుకోవచ్చు. తక్కువ కులములో ఉన్న వారి మీద బతుకుతున్నవాడు అని అర్థంలో కాదు, కానీ వెస్ట్రన్ పీపుల్ మీద, అంటే ఇప్పుడు యుఎస్, అమెరికా, బ్రిటన్ ఇవన్నీ ఉన్నాయి కదా, పశ్చిమ దేశాల మీద ఆధారపడ్డవాడు అన్న అర్థంలో కూడా తీసుకోవచ్చు. అలాగే మ్యాలిగ్నెంట్ ట్యూమర్, క్యాన్సర్స్ వంటికి కూడా రాహువు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కారణాలు అయి ఉంటున్నాడు. అంత వెంటనే కుజుడు రాహు నాకు కలిసి ఉన్నారు, క్యాన్సర్ వస్తుందా, ఇలాంటి వెరీ ప్రశ్న లేకండి. ఓకే, అలా రావు. ఓకే, ఎలాగ చేయాలో చెప్తాను, అంతవరకు వెయిట్ చేసి ఉండండి. ఓకే, గ్రేట్ ఫారెస్ట్, పెద్ద అడవి. తర్వాత ఎందుకంటే పెద్ద వాటికి కూడా రాహు కారణమై ఉంటాడు. ఓకే, కష్టసాధ్యమైన, దుస్సాధ్యమైన జాగాల్లో తిరిగేవాడు కూడా రాహు అయి ఉంటాడు. ఓకే, కొండల వల్ల ఇబ్బంది పడుతున్నవాడు. ఇంకా ఎందుకంటే కొండలకి రవి అధిపతి, ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం. కొండల వల్ల ఇబ్బంది పడుతున్నవాడు, ఎందుకంటే చీకటి రాజ్యాన్ని పరిపాలిస్తాడు రాహు. చీకటిగా ఉన్న చోటని పరిపాలిస్తాడు. శతభిషం చీకటి, ఎందుకంటే చల్లదనము. బాగా చల్లగా ఉండాలంటే రవి బాగా ప్రబలంగా ఉండకూడదు, తక్కువ రావాలి కాంతి. అలాంటి చోట పరిపాలిస్తాడు రాహు. ఓకే, సీక్రెట్స్కి కారణం రాహు. ఓకే, మీ ప్రోడక్ట్ ఏదో అమ్ముతున్నారు, ప్రోడక్ట్కి మంచి క్వాలిటీస్ ఏమున్నారో పైన రాస్తారు, కింద స్టార్ మార్క్ పెట్టి చిన్నది రాస్తారు, దాంట్లో ఉండేది ఏమిటో ఇబ్బంది. ఓకే, కండిషన్స్ అప్లై అంటారు చూసారా, అది చాలా చిన్నది రాస్తారు, అది రాహు. ఓకే,
కిందకి చూసేవాడు అంటే డబ్బు సంపాదన అని అర్థం. ఓకే. పర్ప్లెక్సిటీ ఆశ్చర్యపరచడం, ఎమరాల్డ్. దక్షిణాన్ని చూసేవాడు పాములు. నిజానికి చాలా మంది పాములు కూడా రాహు కారకత్వంగా తీసుకుంటారు, కరెక్టే, కాదనట్లేదు. ఓకే. తర్వాత దక్షిణం నుంచి వచ్చే చల్లటి గాలి. ఏదైనా విషయం ఉంది, దాని సివియారిటీ పెరుగుతోంది అంటే ఒకటే గురువు కలిసి ఉన్నాడు లేకపోతే రాహువు కలిసి ఉన్నాడు. ఓకే. చిన్న దెబ్బ, ఏ గురువు రాహువో కలిసి లేరు. పెద్ద దెబ్బ, గురువు రాహువో కలిసి ఉన్నాడు. చిన్న ఇల్లు, గురువు రాహువు లేరు. పెద్ద ఇల్లు, గురువో రాహువో కలిసి ఉన్నాడు. ఓకే. సో చిన్న మంచికి పెద్ద మంచికి, చిన్న చెడుకి పెద్ద చెడుకి, రెండిటికి రాహువు లేక గురువు కారణం అవుతారు. ఓకే. తర్వాత దూర ప్రయాణాలు చేయడానికి కూడా రాహువు కారణం అవుతారు. ఒక ముహూర్త కాలానికి రాహువు కారణం అవుతాడు. అలాగే వృద్ధాప్యానికి, తర్వాత బళ్ళకు కూడా కారణం అవుతున్నాడు రాహు. మంచి బండి ఉంది, రాహు కారణం కావచ్చును. ఓకే. సర్పాల రాజ్యం కూడా రాహు కారణం. పొడుగాటి వాటికి, నేల మీద పాకే వాటికి, ఎందుకంటే భూమిని అంటుకొని ఉంటాడు రాహు. ఓకే. వాటికన్నిటికీ కూడా కారణమై ఉంటాడు. ఓకే. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అయిపోయింది ఇవాళ క్లాస్. రాహు నెక్స్ట్ వీక్ రాహు 12 గళ్లలో ఉంటే ఏం ఫలితాలు వస్తాయని క్లుప్తంగా చూద్దాం. ఒక డౌట్ ఉంది. అడగండి. బుధుడికి రాహుకి కూడా ఇంటెలిజెన్స్ మీద బాగుంటుందంట చెప్పన్నావు కదా. బుధుడు ఏ దృష్టితో ఉంటుంది, రాహు ఏ దృష్టితో ఉంటుంది ఇంటెలిజెన్స్ లో? ఓకే. బుధుడు అర్త్లీ ప్లానెట్, భూమికి సంబంధించిన ప్లానెట్ కదా, భూతత్వానికి సంబంధించిన వాడు. డబ్బు ఎలా సంపాదించాలి అన్న దాని మీద ఉంటాడు బుధుడు. రాహు దానికి ఇంకా 3 times ఎక్కువ వేసుకోండి, మల్టిప్లైడ్ బై 3. కానీ రాహు ఛాయాగ్రహమై ఉన్నాడు కనుక ఎవరితో కలిసి ఉంటే అలా ప్రవర్తిస్తాడు. తీరిందా సందేహం? ఓకే. ఓకే. ఒక విధంగా కంప్లీట్ అయిపోనివ్వండి రాఘవ్ గారు. అడగండి రవి గారు. ఒక విధంగా బుధుడి యొక్క ఇంటెలిజెన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం, రాహు యొక్క ఇంటెలిజెన్స్ కొంచెం కన్నింగ్నెస్ గా ఉండడం, అలాంటి తీసుకోవచ్చా? లేదు, బుధుడు కూడా కన్నింగ్, ఎందుకంటే చంద్రుడి కొడుకు. మనస్సు కన్నింగ్ మనస్సు. చంద్రుడు చంద్రుడు కృష్ణుడు కన్నింగ్ కదా. సో మనస్సుకి పుట్టిందే బుద్ధి, అందుకే మంచి బుద్ధి చెడ్డ బుద్ధి రెండు ఉంటాయి. ఓకే. ఓకే. ఒకవేళ ఉమ్, రాహు ఎవరితోనూ కలవకుండా సింగిల్ గా ఉన్నప్పుడు తక్కువ వస్తాయి ఫలితాలు. ఎక్కడ ఉన్నాడు అన్న దాన్ని బట్టి వస్తుంది ఫలితం. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పింది అదే. బుద్ధి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుద్ధి సీదా బుద్ధి, స్ట్రైట్ బుద్ధి అనుకుందాం. ఏ బుద్ధి మీకు చెడ్డ బుద్ధి లేదు అని అనుకుందాం. అవతలి వాడికి చెడ్డ బుద్ధి ఉండి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనుకోండి, మీరు ఏమీ గ్రహించలేరు, మీరు జడ్డివాడలే ఊరుకుంటారు. అలా ఊరుకోవడం మంచిదా? కాదు కదా. కనుక రాహు అలా చేయడానికి ఊరుకోవడం. అవతలివాడు కన్నింగ్గా ఉన్నాడు అని అంటే దాన్ని కూడా పట్టుకుంటాడు. మీ బుద్ధి మంచిగా ఉన్నది లేదు అన్నది మీ లగ్నం బట్టి ఆధారపడి ఉంది. మీరు అవతలి వారు చేస్తున్న కుయుక్తిని ఆపగలగడానికి రాహు ఉపయోగపడతాడు. అలా కూడా తీసుకోవచ్చు. ఓకే. అడగండి. రాఘవ ఎవరు అడుగుతారు ఇందాక? 7వ దృష్టి ఉందా సార్ రావుకి? ఉంది. కేతు ఉంటాడు కదా అక్కడ, ఇంకా అది తీసుకుంటాం ఇంకా. 5, 7, 9. ఓకే సార్. సో ఈ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఆల్ నెట్వర్కింగ్ దీని అంతటికి రాహు కారణం అనుకోవచ్చా అండి? దిస్ ఇస్ ఆల్ కేమ్ ఫ్రమ్ ద బ్రెయిన్. రాహు జనరల్గా ఇంటర్నెట్ కి కారకంగా చెప్తారు, తృతీయానికి కారణంగా చెప్తారు రాహు. ఓకే. 3వ ఇంటి రాహువు
పెద్ద రాహుగా భావిస్తారు. ఎందుకంటే 3వ ఇంట్లో కుజుడికి ఇచ్చారు కారకత్వం, అది బుధుడి యొక్క ఇల్లు. 2 అర్త్లీ ప్లానెట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ ఇచ్చారు రాహుకి. రోబోట్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మనిషి అలిసిపోకుండా పనులు జరిగిపోవడానికి రాహు కారకము. అది ఎప్పుడైతే ఇంటర్నెట్ ఇవాల్వ్ అయ్యిందో అప్పటి నుంచి విపరీతంగా పెరుగుతోంది. మనిషి తన యొక్క శరీరాన్ని కదపక్కర్ లేకుండా కూర్చున్న దగ్గర నుంచి ఏదైనా సాధించడం. రిమోట్ రాహు. ఓకే, ఎందుకంటే ఒక ఒక తరంగాన్ని పంపిస్తోంది. ఇక్కడ నువ్వు వెళ్ళి వెయ్యక్కర్లేదు స్విచ్. ఇన్నాళ్ళు అంటే వెళ్ళి వెయ్యాలి స్విచ్. ఏదో టీవీ పెట్టుకున్నారు, రిమోట్లే ఉండేది కాదు ఒక 25 ఏళ్ల క్రితం. బటన్ నొక్కుకోవడమే టీవీ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు అలా అక్కర్లేదు, రిమోట్. ఫోను తీగలు ఉండేవి, ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంది. రాహు చెయ్య వాడక్కర్ లేకుండా ఇది చేయడానికి రాహు కారకుడు. ఓకే, అలాగే తృతీయంలో మేధస్సు ఉంది. మేధస్సు కూడా రాహు కారకుడు. అండ్ ఈ ఫ్లయింగ్ మిషన్స్ డిక్రీజింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద థింగ్స్ ఆల్సో రాహు కారకుడు అనుకోవచ్చు. అంతేగా, దూరం ప్రయాణం చెయ్యాలి అని అంటే రాహు కారకుడు. అది ఎప్పుడు ప్రయాణం చేయగలరు? మీరు ప్రయాణం చేయగలిగే మషీన్ ఉంటే, ఏరోప్లేన్ ఉంటే ప్రయాణం చేయగలరు. షిప్పులు తిరిగినంత కాలము నీకు ప్రయాణాలు తక్కువ ఉండేవి. ఏరోప్లేన్స్ వచ్చాక ప్రయాణాలు బాగా పెరిగాయి. నమస్తే సార్. నమస్తే, అడగండి. ఇప్పుడు రాహు గురువు ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంటున్నారండి. మాట కలిసి ఉన్న మీ మాట రావట్లేదు. రాహు గురువు అండి. ఉమ్. సమసప్తకంలో ఇప్పుడు అంటే గురువు కేతు కలిసి ఉంది, రాహు అలా ఉన్నా సేమ్ దగ్గరగా ఉండడానికి దూరంగా ఉండడానికి అది ఎక్కువ తక్కువలు ఎలా గమనించవచ్చు? మీ ప్రశ్న ఏమైనా అంటే అర్థం డిగ్రీ నాకు తెలిసింది ఏమైనా చెప్తాను. డిగ్రీ వరీగా సార్, డిగ్రీ వరీగా దగ్గరగా ఉంటే, లేదంటే ఒక 20 డిగ్రీలు దూరంగా ఉన్నా 5 డిగ్రీలు దగ్గర ఎవరికి దూరంగా ఉండాలి? అది గురువుకి రాహుకి కానీ కేతువుకి రాహుకి కానీ రెండు సమసప్తకంలో ఉంటాయి కదా సార్ కలిసి ఉంటే. ఎవరు కలిసి ఉంటే? గురువు కలిసి ఉన్న రాహుతో లేకపోతే నాన్న కేతువుతో ప్రకాష్, నీ గురువు కలిసి క్వశ్చన్ ఉన్న ఏంటో రాహుతో నీకు కలిసి అర్థమైతే సరిపోదు, నాకు కూడా అర్థం అవ్వాలి. అలా ఉండాలి నీ ప్రశ్న. నీ అదే ప్రశ్న నాకు అర్థం అదే కాదు. సార్, అదే చిన్న మాట సార్. గురువు కేతువు కలిసి ఉన్నా లేదంటే రాహువు గురువు కలిసి ఉన్నా దగ్గరగా ఉంటే ఎలా ఉంటది, దూరంగా ఉంటే ఎలా ఉంటది, అది ఎక్స్పెన్షన్ ఎక్కువ తక్కువలు చెప్పను. ఎందుకు చెప్పను చెప్పు. ఇంకా అవ్వలేదు కాబట్టి సార్. కాదు, లగ్నం వాడలేదు కాబట్టి. గురువు రాహు సంవత్సరం పాటు కలిసి ఉంటారు. అందరికీ ఒకటే ఫలితాలు వస్తున్నాయా? రావట్లే. గురువు కేతువు కూడా సంవత్సరం పాటు కలిసి ఉంటారు. ఎందుకంటే గురువు ఒక సంవత్సరం ఆ రాశిలో ఉంటాడు, కేతువు 2.5 ఏళ్ళు ఉంటాడు. అందరికీ ఒకటే వస్తుందా? రావట్లేదు. ఆ ఫలితాన్ని తీసుకొని చెప్పడం వేస్ట్. ఓకే సార్. అడగండి. సార్, ఇప్పుడు రాహు గురువు ఎక్కడున్నా పెంచుతారన్నారు కదా. అవును. ఒకవేళ వాళ్ళిద్దరే ఒకడు 5 ఆ దృష్టితో ఇంకొకళ్ళు 9 దృష్టితో చూసుకుంటే ఏమన్నా అంటే లగ్నం పరస్పరం ఒకళ్ళు ఒకవైపు లాగుతూ ఉంటారు, ఇంకోవైపు లాగుతూ ఉంటారు. ఓకే, అంటే క్వాలిటీస్ కూడా పెరుగుతాయా సార్ ఆ ఇల్లువి? పెరుగుతాయి. ఓకే సార్, పెరుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, రాహు ఎక్స్పాన్షన్ కదా సార్. ఇప్పుడు చంద్రుడితో కలిస్తే ఎక్కువ ఆలోచిస్తాడా? ఫికల్ మైండెడ్ అలా ఉంటుందా? ఉంటుంది. పెంచుతారు. అలాగే శుక్రుడు కలిస్తే ఎక్కువ కామం వైపు ఎక్కువ ఉంటుంది, అట్లా ఉంటుందా? అవకాశాలు ఉన్నాయి, కాకపోతే లగ్నం వాడాలి. ముందు వాడవలసింది ఏంటి? సప్తమాధిపతిని వాడాలి. కామం తెలియాలి, సప్తమాధిపతిని వాడాలి. ఉత్త శుక్రుడు రాహు కలుపుకోవడం కాదు. సో ఇవి ఎవరో చెప్తున్నారు, బిఎన్ఎన్ అంతా చెప్తున్నారు, కానీ నాకు ఫస్ట్ ఇది వాడి ఆ తర్వాత శుక్రుడితో రాహుని కలపండి, అది బాగుంది. ఇది వాడిన తర్వాత అది కలిపితే, ఇప్పుడు శుక్ర రాహువులు కలిసి ఉన్నారు, డబ్బు ఖర్చు బాగా పెంచచ్చు, కామం ఏమీ లేకపోవచ్చు. ఎందుకంటే శుక్రుడు 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు, ఖర్చులు బాగా పెంచుతాడు రాహు.
ఓకే, రాయల్గా బతకడానికి ప్రయత్నం చేస్తాడు. శుక్ర రాహువులు కలిసి ఉన్నారు, ఎక్కడ కలిసి ఉన్నారో కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటారు, వాట్ ఇస్ ఇట్, లియో సింహంలో కలిసి ఉండడానికి, క్యాప్రికాన్లో కలిసి ఉండడానికి తేడా ఉంది కదా. క్యాప్రికాన్ లోభత్వాన్ని ఇస్తుంది, అంత డబ్బు ఖర్చు పెట్టనివ్వదు, శని రాశి కాబట్టి. డిఎన్ఎన్ చేసినా కూడా దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అది అన్నీ వాడితే అర్థమవుతుంది, అందులో సగం వదిలేస్తే ఇబ్బంది అవుతుంది. పట్టుకున్నారు అనుకుంటున్నాను, అర్థం అవ్వలేదా? అర్థమైంది సార్. శుక్రుడిని ఒక్క ఆస్పెక్ట్ తీసుకుని రెండో ఆస్పెక్ట్ వదిలేరాదు. శుక్రుడు అందంగా కనిపించడానికి కూడా కారకుడు, బాగా అందంగా కనిపించడానికి, మంచి బట్టలు వేసుకోవడానికి కారకుడు శుక్రుడు. మంచి బట్టలు వేసుకోవడానికి వెర్రిపడ్డం, వెంపర్లాడడం, అరే ప్రతి గంటకు ఒక బట్టలు మార్చడం, లేదా చిన్నపాటి డాగ్ ఉన్నా సరే అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్షర్ట్ చేసుకునే వ్యక్తి ఉన్నాడు, చిన్నపాటి డాగ్ ఇన్షర్ట్ చేసుకుని లోపల ఎక్కడో పడింది అయినా సరే ఆ షర్టు వేసుకొని ఇంకని పారేస్తాడు. ఓకే, చిన్నపాటి ఇస్త్రీ మడత నలిగినా సరే ఊరుకోడు. ఓకే, అది కూడా శుక్ర రాహుల్ కాంబినేషన్లో వస్తుంది. ఓకే, ఎక్కడ ఉన్నారన్న దాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది. ఓకే, దానికంటే ముందు సప్తమం చూడవలసి ఉంటుంది. సప్తమాధిపతి డిస్పోజిటర్, అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయో చూడవలసి ఉంటుంది. అవి చూడకుండా ప్లానెట్స్ చూసి రిజల్ట్ చెప్పలేం. ఇది ఎందుకు మరి చెప్తున్నాను నేను అంటే, ఈ కారకత్వం బాగా తెలుసుకుంటే రేపు ఉదయం రెమిడియల్ ప్రొసీజర్ ఏదైనా చెయ్యాలి అని అంటే, ఏ గ్రహం బాగాలేదో కంక్లూజన్కి రావాలి అని అంటే ఈ కారకత్వాలు తెలియకుండా రావు. ఆ మనిషితో మాట్లాడినప్పుడు మీకు తెలిసిపోతుంది. అందుకే ఎవరిని చూడకుండా కన్సల్టేషన్ చేయడం అవ్వదు. అంటే నా ఉద్దేశం మాట్లాడినప్పుడు అతని మాటల్లోని భావాన్ని గ్రహించి ఏ గ్రహం బాలేదో చెప్పగలుగుతాం కూర్చొని ఇక్కడ. అందుకే ఉత్తగా ఏదో అష్టమంలో శని ఉన్నాడు రెమెడీ ఇచ్చేస్తాను, అలా పనిచేయవు రెమెడీ. ఆ రెమెడీ ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించే ఈ గోలంతా. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ దాంట్లో చూశాను సార్ నేను. అంటే బట్టలు వెర్రిగా అది మీనంలో శుక్రుడు ఉన్నాడు, మేష లగ్నమే, 9th ఆస్పెక్ట్ తో రాహు చూస్తున్నాడు సార్ చతుర్థం నుంచి. అలా రాదు ఫలితం. ఓకే, అందుకు బట్టలు తొందరగా మారుస్తున్నది. ఉత్త శుక్రుడు ఎక్కడున్నాడు? శుక్రుడు లగ్నం నుంచి ఎక్కడున్నాడు? 12th లో ఉన్నాడు సార్, మీనం. మరి అందుకే ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు, రాయల్ గా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవును సార్, అవును సార్. అంతే, దానికి ఇంకేం అక్కర్లా సార్. కొద్దిగా దృష్టిలో కొంతమంది రాహుని ఇటు ఆపోజిట్ సైడ్ నుంచి తీసుకుంటారండి, అది కరెక్టేనా? అంటే ఇప్పుడు సపోజ్ మిథునంలో రాహు ఉన్నాడు అనుకోండి, పంచమ దృష్టితోటి కుంభను చూస్తున్నాడు అని కొంతమంది అంటారు. ఏదో రకంగా చూస్తున్నాడు కదా, పంచమ దృష్టి అయితే ఏముంది, భాగ్య దృష్టి అయితే ఏముంది, చూస్తున్నాడు కదా. ఓకే, బాగానే ఉంది, సరిపోయింది. ఓకే, అలాగే అనుకోనియండి. ఓకే, అయిపోయిందా? నమస్తే సార్. అడుగు ప్రకాష్. లగ్నం అడిగారు కదా సార్, అది ఇప్పుడు కర్కాటక లగ్నం సొంత అయ్యింది. జాతకం చెప్పించుకోవాలనుకో, నాకు కన్సల్టేషన్ బుక్ చేసుకుని డబ్బులు కట్టి తీసుకో, సంతోషిస్తాను నేను కూడా. ఓకే, నీకు చేస్తాం సార్. అది కాన్సెప్చువల్ క్వశ్చన్ ఉందనుకో అడుగు, ఇంకా ఎక్కువ అదే సంతోషిస్తాను. ఇది మీరు అన్నది అయితే లగ్నం ఏదైనా గ్రహంతో వేరే గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అతి ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఆలోచన కానీ, అంటే గురువుతో కలిసిన రాహుకేతువులు లేదంటే వేరే ప్లానెట్స్ తో కలిసి ఉన్నప్పుడు ఆ మనిషి ఎక్కువగా ఆలోచన రీతిలో గ్రహాల బట్టి అది ఎక్కువ తక్కువలో ఉంటుంది సార్. అదే ప్రైవేట్ గా సింగిల్ గా దేనికి అది ఆ గ్రహాలతో ఏ గ్రహాలు కలిసి లేకపోతే మనం అనుకున్న నక్షత్రాలు బట్టి సరిపోతుంది సార్. అది ఇలా కలిసి ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ, అంటే ఉదానికి ఒకటి కలిసిపోయి మిక్సింగ్ రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, సరే, నువ్వు అదొకటి చెప్పింది నీకు కనిపించింది. అర్థమైందేమో, నాకు పెద్దగా అర్థం కాలేదు, అర్థమైనట్టు అనుకుంటున్నాను నేను. సరే కానీ
ఓకే, ఇంకెవరో వచ్చారు. ఎవరండి? బాలాజీ బొబ్బిలి, బాలాజీ. అడగండి. సార్ ఒక చిన్న డౌట్. అది రాహు మహారాజ్ 18 సంవత్సరాలు ఉంటుంది కదండి. ఆ, దాంట్లో ఫస్ట్ 6 సంవత్సరాలు యోగిస్తే తర్వాత 12 సంవత్సరాలు యోగిస్తుంటారు. అది కరెక్ట్ అని అంటారా కాదా? దశల దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదాం. అలా ఉంటే ఓకే అలా సార్. ఉంటే ఏమవుతుందంటే అందరూ అలాగే తీసుకుంటారు. అలా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే నేను అండి. కూడా అదే విన్నాను ఇంతకు ముందు, కానీ ఖచ్చితంగా అలా అవుతోందని అంటే అంటే శాస్త్రం నేను ప్రాక్టికల్ గా ఇద్దరు. అదే నేను అంటుంది ఏంటి అంటే దాన్ని ప్రామాణికంగా చెప్పడం కుదరదు. ఓకే అండి. ఓకే. ఓకే, ప్రూవ్ చేయడం కుదరదు. ఏదో సరదాగా అలా అనుకోవడానికి బాగుంటుంది. సార్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు. రెట్రోలో ఉన్న ప్లానెట్ రివర్స్ నుంచి కౌంట్ ఉండింది కదా సార్? అవును, ఓకే, ఫిఫ్త్ అంటే రివర్స్ లో కౌంట్ చేయాలి. అవును. 5 హౌసెస్ కౌంట్ చేసుకుంటున్నారు. 9th హౌస్ ని 5th హౌస్ గా భావిస్తున్నారు. ఓకే, భావించినండి, బాగానే ఉంది. ఆ ఐడియా కూడా నచ్చింది నాకు, కాదనట్లేదు నేను. ఓకే, ఓకే సార్. సార్ అడగండి అమ్మా. ఇది రాశి కారకత్వాలు ఎప్పుడు చెప్తారండి? చెప్పేశారా? చెప్పలే కానీ నేను నక్షత్ర కారకత్వాలు చెప్పాను. ఇంక రాశి కారకత్వాలు వాడవలసిన అవసరం ఉండదు. D1 లో, D9 లో మాత్రం చెప్తా. D1 లో కావాలనే రాశి కారకత్వాలు చెప్పలేదు, ఎందుకంటే బాగా పని చేయట్లేదని నాకు అనిపించింది. ఓకే. D1 లో రాశి కారకత్వాలు వేసుకొని అందులో ఒక గ్రహాన్ని వేసుకుని ఒక లగ్నం ఇక్కడ ఉంది, ఏదో ఉదాహరణకి గురువు ఎక్కడో క్యాప్రికాన్ లో ఉన్నాడు. ఓకే, లగ్నం ఏమో క్యాన్సర్ లో ఉంది, వేసుకొని ఫలితం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వేళలా ఆ ఫలితం రావడం లేదు, ఒక ఫలితం రావడం లేదు. రాహుకేతువులకి అదే అదే రాశి అధిపతి వర్తిస్తుంది అంటారు కదా, అందుకని అడిగానండి. ఏంటో అర్థం అవ్వలేదు నాకు, మళ్ళీ చెప్పండి. రాహుకేతువులు ఏ ఇంట్లో ఉన్నారో ఆ రాశ్యాధిపతి ఫలితాలు ఇస్తారంటారు కదా అండి? అలా జనరలైజ్ చేసి చెప్పలేమండి. ఓకే, వేరే రాహుకేతువులకు అట్లా విన్నాం, అది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ అని చెప్పను, కాదు అని చెప్పను. కారణం ఏంటి అంటే ఫలితాలు అన్ని చోట్ల నుంచి వస్తాయి, ఒక్కటి నుంచే వస్తాయని చెప్పడం కష్టం. అందుకే నక్షత్రాల్ని వాడితే ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. ఈ ప్లానెట్స్ అసలు ప్రస్తుతానికి ఏ రాహు అయినా అవనండి, కేతు అవనండి, గురువు అవనండి, ఏమైనా అవనండి, నక్షత్రాలు వాడుతున్నారు అనుకోండి, 90% ప్రొడిక్షన్ D1 లో అక్కడి నుంచి వస్తుంది అనుకోండి. నా నక్షత్రాల వీడియోలు చూసారా మీరు? అన్ని చూస్తాను. అందులో నుంచి ఫలితం ఎక్కువ తీసుకోండి. సరేనండి, థ్యాంక్ యూ. సార్ రీట్రోగ్రేడ్ ప్లానెట్స్ తో కలిసి ఉంటే రాహు ఎట్లా ఉంటుందండి? ఏంటమ్మా? రీట్రో ప్లానెట్స్ తో రాహు కలిసి ఉంటే, రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ తో రాహు కలిసి ఉంటేనా? మామూలు ప్లానెట్స్ తో కలిసి ఉంటే చెప్పానా? ఏం చెప్పాను? ఎక్కువ ఎగ్జాగరేట్ చేసి చూపిస్తుంది ఏదేనైనా సరే. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. ఇది కూడా ఎగ్జాగరేటే చేస్తుందమ్మా. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ నేర్పించినప్పుడు దాని గురించి మాట్లాడదురు. సార్ చెప్పండి. సార్ మనం మెడికల్ ఆస్ట్రాలజీ కూడా నేర్చుకుంటామా సార్? నాకు కొద్దిగా వచ్చు, నేర్పిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఇంకొకటి ఇందాక మీరు కర్కాటకంలో త్రికోణం మూల త్రికోణం అన్నారు కదా. కానీ రాహువు కర్కాటకంలో చాలా మంది చెప్పడం ఏంటంటే అది జలతత్వ రాశి కాబట్టి అది నాట్ కంఫర్టబుల్ అంటారు. అది కాంట్రడిక్షన్ అనిపిస్తుంది. అందుకని ఒక డౌట్. అదమ్మా, రాహుకి జమిని, క్యాన్సర్, వర్గో ఈ 3 చెప్తున్నారు. నేను ఎవరిని ఖండించడము లేదు, ఏకీభవించడము లేదు. ఎందుకంటే నేను అసలు అలా తీసుకోవట్లేదు. రాహుకి ఇది ఛాయాగ్రహము కనుక ఎక్కడి నుంచి ఆపరేట్ చేయదు. ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది ఛాయాగ్రహం. ఇందాక ఒక వ్యక్తి అడిగారు ఇప్పుడే కొద్దిసేపు ముందు, ఏ ఇంట్లో కూర్చుంటారో ఆ ఇంటి నుంచి కంట్రోల్ చేయబడుతుంది కదా రాహువు అని. అవుననే అనాల్సి వస్తుంది. అప్పుడు ఇంక మూల త్రికోణంతో పనే ఉంది. సార్, ఉమ్. రవి నక్షత్రంలో ఉన్న రాహు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడా సార్? రవికి నక్షత్రమే లేదు అసలు. ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ రవి నక్షత్రం కాదు. వింశోత్తరి నక్షత్రం. మీరు చూసుకోండి అయితే. మరి క్లాస్కి రావడం మానేయండి మీరు, ఒకవేళ అలాంటి ఉద్దేశంలో ఉంటే. నాకు చాలా కోపం రవి నక్షత్రం అన్నారంటే. మీరు మొదటి నుంచి నా క్లాసులకు వస్తున్నారు కదా. అవును సార్. మళ్ళీ రవి నక్షత్రం అని ఎందుకు అన్నారు? మామూలుగా మన వింశోత్తరి మామూలు లేదు, ఇంకా మామూలు ఇది అది లేదు. మా ఉత్తరాషాఢ విశ్వ దేవతల అధిపతి రవి కాదు. ఓకే సరే. ఓకే, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.